ప్రెసెంట్ మాదాపూర్ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ కింద ఉండేది పత్రాలు సృష్టించి మొత్తం ఫోర్స్ఫుల్ ఎలక్షన్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందా టీఆర్ఎస్ వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు దళితుడు సీఎం అవ్వాలన్నారు, అయ్యారు. అవలేదు, ఇంటింటికి ఉద్యోగం వచ్చింది, రాలేదు. బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. హైటెక్ సిటీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటారు, కానీ వాస్తవానికి కంప్యూటర్ ఈ ఐటీ పాలసీ డిజైన్ చేసి దేశానికి ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. కవిత గారు వచ్చి కాంగ్రెస్ లో కలుస్తారు. తర్వాత అల్టిమేట్లీ ఇప్పుడు రాజకీయ స్పేస్ కోసమే కవిత గారు పోరాడుతుంది. మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు కూడా కూల్ చేస్తున్నప్పుడు హైడ్రాన్ అప్రిషియేట్ చేయాలి. నువ్వు హిందూయిజం గురించి గొప్పగా చెప్పకపోతే విల్ బి పనిష్డ్. హలో సార్. హలో సార్, వాట్ ఈస్ యువర్ కరెంట్ పొజిషన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఫర్ అవర్ వ్యూయర్స్ టు అండర్స్టాండ్? మై నేమ్ ఇస్ నగేష్ డి అండి. సార్, My current position, I am a division president for Madhapur. రైట్. I got this position after my brother's demise. Okay. Before that, I was a contestant corporator. Contested as a corporator for Madhapur division రైట్, from Congress. రైట్. ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చి 1.5 year అయింది. బట్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి ఇది మాట్లాడదాం. బట్ ఐ హర్డ్ ఇంతకుముందు విన్నది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మాదాపూర్ ఏదైతే ఉందో ఈ చందానాయక్ నగర్ కానీ ఎఫ్ సొసైటీ కానీ మొన్న కొట్టేసిన కన్వెన్షన్ ఏరియాస్ కానీ ఇదంతా కూడా మీ ఫ్యామిలీ కింద ఉండేది. ఆ తర్వాత జనాలకి ఇది ఇచ్చేయడం వల్ల వాళ్ళందరి దగ్గర నుంచి తర్వాత ఇంకొంతమంది ఎన్క్రోచ్ చేయడం వల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక సిటీ ఒక కమ్యూనిటీ ఫామ్ అయింది అనేది దట్స్ వాట్ ఐ హర్డ్. అసలు దీని స్టోరీ ఏంటి సార్ జనరల్గా? True. My grandfathers were the tenant of this Gurukul Ghatkesar ki tenants. ఓకే. వాళ్ళు ఇక్కడ పండించిన పంటలో సర్టెన్ శిస్తు రూపంలో రెవెన్యూ అక్కడ గురుకుల్ ఘట్కేసర్ దగ్గర స్కూల్ రన్ చేస్తుంది. అంటే వాళ్ళు వీకర్ సెక్షన్ కోసం, డౌన్ ట్రెడన్ కమ్యూనిటీ కోసం గురుకుల్ ఘట్కేసర్ చాలా వెల్ఫేర్ పనులు చేస్తుంది. అందులో భాగంగా స్కూల్ రన్ చేసేటోళ్ళు వాళ్ళు. ఓకే. ఆ స్కూల్కి ఇక్కడ చెల్లించిన శిస్తు రూపంలో ఏదైతే రెవెన్యూ పోతుందో అక్కడ వాళ్ళకి యూజ్ చేసేటోళ్ళు. ఓకే. అండ్ దిస్ ఇస్ డేటెడ్ బ్యాక్ అరౌండ్ 1948. అంటే రికార్డెడ్ హిస్టరీ 1948 కాసరా పహానీస్ నుంచి మా తాతల్లో దే వేర్ యూస్ టు టిల్ దిస్ హైటెక్ సిటీ ల్యాండ్. కొంచెం స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. తిమ్మిడి చెరువు నుంచి సున్నం చెరువు వరకు మేమే కట్టించి, అంటే తాత వాళ్ళు కట్టించి ఇక్కడ సాగు చేసుకోవడానికి, వర్షపు నీళ్ళు రిజర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసేటోళ్ళు. అండ్ దే వేర్ వెరీ గుడ్. వాళ్ళ థాట్స్ ఏముండేదంటే ఓ ఎక్స్ట్రాడినరీ ప్లూరలిస్టిక్ సొసైటీ, అడవిని కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, చెరువుల్ని కాపాడుకుంటే రేపు చెరువులు మనల్ని కాపాడుకుంటుంది అన్న కోణంలో బతికిన వాళ్ళు. రైట్. విత్ ఎథికల్ వే ఆఫ్ లివింగ్ అంటారుగా, ఎన్విరాన్మెంటలిజంతో పాటు ఓ ఫ్రెండ్లీ వేతో బతికిన వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ అయ్యప్ప సొసైటీ ఎట్లా ఫామ్ అయింది, ఎన్ కన్వెన్షన్ కావచ్చు, అంటే గౌతమ్ నగర్ సొసైటీ కావచ్చు, ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే మా తాతలు టెనెన్సీ సరెండర్ చేశారని క్రియేట్ చేసి రెవెన్యూ రికార్డ్స్ మార్చి అలా చేసుకునేవాళ్ళు. టెనెంట్స్కి సరెండర్ చేశారు అంటే గురుకుల్ ట్రస్ట్ వాళ్ళకి సరెండర్ చేశారన్నా మీరు? అలా చూపించుకున్నారు వాళ్ళు. కానీ ఓకే. 16 మెంబర్స్ మా తాతలు ఇక్కడ. వాళ్ళు అసలు ఎవరో ఒకరు చేశారని ఒకరి పేరుతో అలా పత్రాలు సృష్టించి మొత్తం ఫోర్స్ఫుల్ ఎలక్షన్ చేశారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక 25 years నుంచి గురుకుల్ ట్రస్ట్ అండ్ ఇక్కడ లోకల్ ఉంటున్న ల్యాండ్స్ ఎవరైతే కొనుక్కున్నారో, గ్రాప్ చేశారో, ఇంక్లూడ్ చేశారో వాళ్ళందరి మధ్యలో ఒక కేసు నడుస్తుంది, ల్యాండ్స్ మావంటే మావి అని. బట్ ఒరిజినల్గా గురుకుల్ ట్రస్ట్ వాళ్ళు వాదిస్తున్న ఆ ఒరిజినల్ ల్యాండ్ కూడా ఇట్ యూస్ టు బి అండర్ యూ. ఎస్, ట్రూ. వీ యూస్ టు మెయింటైన్ దెమ్. తాతల వాళ్ళు మెయింటైన్ చేసేటోళ్ళు. ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ మ్యాసివ్ ల్యాండ్, అప్రాక్సిమేట్లీ అబౌవ్ 600 acres. సో అంత పెద్ద మ్యాసివ్ ల్యాండ్లో తాతల పేరుతో 395 acres, తర్వాత 68 acres ఇలా టెనెన్సీ రెవెన్యూ రికార్డ్స్లో ఉంటుంది. ఓకే. దే యూస్ టు మెయింటైన్ దిస్ ల్యాండ్స్. కానీ తర్వాత ఇప్పుడు టెనెన్సీ సరెండర్ చేశారు మీరు అని కొందరు అప్పుడు ఆర్మ్ టెస్ట్ చేయడం, భయపెట్టించడం వీళ్ళకు, బీయింగ్ దిస్ ట్రైబల్ ఫ్యామిలీస్ దే స్కేడ్ ఆఫ్. తర్వాత వాళ్ళు వెంచర్లు వేయడం, అంటే లేఅవుట్లు వేయడం కావచ్చు. 82లో మీరు టెనెన్సీ సరెండర్ చేసి అని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి అట్లా కమర్షియల్ పేరు ఏంటి సార్? రామచంద్రు చందానాయక్. ఇప్పుడు చందానాయక్ నగర్ కానీ ఇవన్నీ కూడా ఆయన పేరుతో ఉంటుంది. ఓకే. Still those names gets reflected in Kasra Pahani
Okay. 1968 పహానీలు, 73 పహానీలు పట్టుకున్నాయి రెవెన్యూ రికార్డులు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇఫ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఆస్క్ ఆర్ నాట్. ఇప్పుడు మీరు చెప్తున్న ఏరియాస్ అన్నీ కూడా ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఏరియాస్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఏరియాస్ ఇన్ ద కంట్రీ. ఎస్, ట్రూ. సో ఇప్పుడు ఇంత డెవలప్ అయింది, ఇంతమంది కొనుక్కున్నారు ల్యాండ్స్. మీ చేతిలో ఉంటే ఇది ఇవాళ మీ కంట్రోల్ అండ్ ఫైనాన్షియల్ కెపాసిటీ వేరేలాగా ఉండేది ప్రాబబ్లీ. మీ తాతల దగ్గర నుంచి మీకు వచ్చి ఉంటే అలాగా. హౌ డూ యూ సీ దిస్? ఐ సీ ఇన్ డిఫరెంట్ ఇమేజ్. ఓకే. లెట్స్ సే మా తాతల వాళ్ళ చేతిలో ఉంటే నాకు తెలిసి సో కాల్డ్ రౌండ్ ట్రేడ్ అండ్ కమ్యూనిటీస్ కోసం హాస్పిటల్స్ వచ్చేది, స్కూల్స్ వచ్చేటి, బికాస్ దే వేర్ విత్ దట్ మైండ్. చెరువులు కట్టిస్తున్నారు, అడవిని కాపాడుకుంటున్నారు అంటే అందరి కోసం, వాళ్ళు ఓకే. వాళ్ళ కోసం కాదు. ఓకే. ఇంకోటి గురుకుల్ గట్కేసర్ ల్యాండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో కాల్డ్ బహుజన సమాజానికి అద్భుతమైన యూనివర్సిటీలు, హాస్పిటళ్ళు, కళాశాలలు ఇవన్నీ వచ్చేటి. ఓకే. కానీ ఇవన్నీ ఇలా మిస్యూజ్ అవ్వడం అంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు కూడా దేర్ హార్డ్ అండ్ మనీ కొనుక్కున్న వాళ్ళు, బట్ ద వన్ హూ వాజ్ కల్ప్రిట్ బిహైండ్ దిస్, తాత టెనెన్సీ సరెండర్ చేసిరని చూపించుకొని పత్రాలు సృష్టించుకొని ఇలా చేయడం అది బాధాకరమే. కాకపోతే వీళ్ళ విజన్ వేరు. మా తాత వాళ్ళది లైక్ బయోడైవర్సిటీని ప్రమోట్ చేయడం కావచ్చు, గ్రీనరీ కవర్ కావచ్చు, చెట్లు కావచ్చు, అడవులు కావచ్చు. ఆదివాసులు అడవులనే పూజిస్తారుగా. కరెక్ట్. సో అది ఉండేది. ఒకవేళ ట్రస్ట్ ల్యాండ్ కాబట్టి నాకు తెలిసి వెల్ఫేర్ కాంటెక్స్లో ఆసుపత్రులు, ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇవి వచ్చేది అయ్యప్ప సొసైటీ. ఇన్స్టెడ్ ఆఫ్ గౌతమ్ నగర్ సొసైటీ, అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా సొసైటీ, వీటికన్నా అది ఇంకా మంచిదేమో. అప్పుడు డెవలప్మెంట్ వేరే డైరెక్షన్లో జరిగేది ప్రాబబ్లీ. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, ఈ డైరెక్షన్ అంతా కూడా వేరే చోట ఉండేదేమో ప్రాబబ్లీ. హైటెక్ సిటీ ఉండేది, కాకపోతే గ్రీనర్ కవర్ ఎక్కువ ఉండేది. ఇందాక చెప్పాను చూడండి, ఇప్పుడు ఏ పని చేసినా డెవలప్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్, టు గెట్ రిడ్ ఆఫ్ పవర్టీ, రైట్? కరెక్ట్. ఎడ్యుకేటింగ్ అవర్ ఓన్ పీపుల్, కరెక్ట్. ప్రొటెక్టింగ్ అవర్ వరల్డ్ లైక్ ఎర్త్, ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ అంటే లైక్ క్లైమేట్, రైట్, గ్రీనరీ కవర్. సో ఆ దిశగా వాస్తవానికి ఉండేది. ఈ కాంక్రీట్ జంగల్ కన్నా వాట్ యూ ప్రిఫర్ టు బీ? ఇప్పుడు మీరైనా సరే, నేనైనా సరే, I prefer to live in a dense forest area instead of, not even dense, కొంచెం ఆక్యుపైడ్లీ డెన్స్ ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఉంటే హెల్దీ ఉంటారు, ఆక్సిజన్ కంటెంట్ కరెక్ట్ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కాంక్రీట్ జంగల్. సో హ్యూమన్ అది గ్లోబలైజేషన్ అవుతుంది కదా, ఎర్త్ వార్మింగ్, అది కొంచెం తక్కువ అయ్యేదేమో. సో అన్నిటికన్నా అల్టిమేట్లీ ఎవరైతే నేచర్ని కావచ్చు, ఈ ప్రకృతిని ప్రొటెక్ట్ చేసేటోళ్ళు తాతలు వాళ్ళు ఉంటే ఇంకా మెరుగైన సమాజం ఉండేది ఇప్పటికన్నా. దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు దే ఆర్ ప్యూరెస్ట్ విత్ ద థాట్. అందుకే చెరువులు కట్టారు, అందుకే చెట్లను కాపాడుకున్నారు. ఇది ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ల్యాండ్స్ అసలు స్పాన్ ఎంత సార్? ఎక్కడి నుంచి ఇంతవరకు ఉండేవి? నాకు వాట్ ఐ గాన్ త్రూ ద హిస్టరీ, ఇట్ వాజ్ అరౌండ్ 2600 ఫర్మాన్. ఎప్పుడు 1830s ఫర్మాన్ వచ్చింది. నిజాం ఫర్మాన్ వచ్చిన తర్వాత అరౌండ్ 2500 అబోవ్. దాని తర్వాత అప్పుడు హౌసింగ్ సొసైటీ, ఏపీ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ అని వచ్చింది కూకట్పల్లి ఏరియాలో, దానికి కొంచెం అలోకేట్ అయింది. తర్వాత ఖానామేట్ ఏరియాలో కొంచెం గురుకుల్ ల్యాండ్ వేరే పర్పస్కి అలోకేట్ చేశారు. సేమ్ అదే దిశగా సర్వే ఆఫ్ ఇండియా కానీ 5-6 ఎకర్స్ ల్యాండ్ అలోకేట్ అయింది. మళ్ళీ సర్వే ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ఏం చేశారంటే, ఈ అడవుల్లో మేము ఉండము, మాకు అవసరం లేదు అంటే సర్వే ఆఫ్ ఇండియా అది డీరిజిస్టర్ చేసింది. ఫ్యాక్ట్, దిస్ ఇస్ సర్వే ఆఫ్ ఇండియా కాలనీయే లేదు, డీరిజిస్టర్ అయింది. కానీ ఆ డీరిజిస్టర్ అయిన డాక్యుమెంట్ అక్కడక్కడ ఆన్లైన్లో చూపిస్తే ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా అప్రాక్సిమేట్లీ 25 to 30 ఎకర్స్ మీద ఉంది, విచ్ ఇస్ కంప్లీట్లీ ఆక్యుపైడ్. గవర్నమెంట్ ఆక్యుపై, సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆక్యుపై చేస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా డీరిజిస్టర్ చేసుకుంది, గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఉండాలి 6 ఎకర్స్. ఓకే. ఈ రోజు అది 25 ఎకర్స్ నుంచి 30 ఎకర్స్ ఆ సర్వే ఆఫ్ ఇండియా పేరుతోనే చూపించుకొని కాలనీ ఫామ్ చేసుకున్నారు. నైస్. హిస్టరీ ఈజ్ రిటర్న్ బై పీపుల్ హూ వన్ అంటారు కదా జనరల్గా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరి పేరు మీద ఉంది కాబట్టి బై ఎనీ మీన్స్ వీ కెన్ సే దట్ దీస్ పీపుల్ వన్ ఇన్ దట్ డైరెక్షన్. ఐ వాజ్ థింకింగ్ అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఐ బిలీవ్ ఇన్ దట్ ఫిలాసఫీ ఆఫ్ అవర్
హిందూ కల్చర్ అంటారు, నాట్ రిలీజియన్. దే సేస్ దట్ సత్యమేవ జయతే, అప్రాక్సిమేట్లీ 500 ఇయర్స్ బ్యాక్, 5000 ఇయర్స్ బ్యాక్ రాసింది అది, అవును. రైట్? అశోక నెంబలక్ మీద రిఫ్లెక్ట్ అయింది. సో నేనేమంటా అంటే సత్యమేవ జయతే అంటే వాస్తవానికి సత్యం ఎన్నటికైనా నెగ్గుతుంది, ఈ రోజు కాకుండా రేపైనా. కొంచెం మీరు ఓవర్లాప్ చేయవచ్చు. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గెటింగ్ ఏ పార్టీ టు సుప్రీం కోర్టులో ఉన్న కేసు ఉంది, ఇప్పుడు యాక్టివ్ ఉంది. రైట్. అందులో పార్టీగా మారి ప్లస్ ఈ ట్రూత్కి ఎంత కరెక్ట్ ఓరియంటేషన్లో తీసుకెళ్తాం, నెక్స్ట్ జనరేషన్కి ఫ్యాక్ట్ తెలియాల్సిన అవసరం ఉంది కదా. వాట్ ఈస్ యువర్ డైరెక్షన్ ఆన్ హౌ దిస్ షుడ్ గో? మీకేమనిపిస్తుంది ఒకవేళ మనం ఇప్పుడు చూడండి, ఫేట్ గాట్ అకంప్లిష్డ్. నా అబ్జర్వేషన్ ఏంటంటే నార్త్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, ఈరోజు న్యూయార్క్ సిటీ కావచ్చు, ఒకప్పుడు రెడ్ ఇండియన్స్ని కిల్ చేసి వచ్చింది అన్నది ఐ బిలీవ్ దట్. ఈవెన్ ఆస్ట్రేలియా కావచ్చు, అక్కడున్న అబారిజినల్ని వ్యానిష్ చేసి వచ్చింది కావచ్చు. అలా అదేవిధంగా ఎనీ పార్ట్ ఆఫ్ ది, ఇప్పుడు రైజనా హిల్స్ కావచ్చు, ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు అక్కడ, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా సరే ఆదివాసీ ట్రైబల్స్ని, సో కాల్డ్ రౌండ్ ట్రేడ్ అండ్ కమ్యూనిటీస్ని, ఎస్సీ ఎస్టీస్ని, ఈవెన్ ఇంక్లూడింగ్ ఓబీసీస్ని, వాళ్ళకి వాళ్ళ లైవ్లీహుడ్ బ్రేక్ చేసి వాళ్ళ అసెట్ని తీసుకొని డెవలప్మెంట్ రూపంలో ప్రజెంట్ చేస్తారు. ఇది వాస్తవానికి ఇది నేను ఐఎమ్ రైటింగ్ ఏ బుక్ కాల్డ్ హైటెక్ సిటీ ఆన్ గ్రేవ్స్ ఆఫ్ ట్రైబ్స్ అని. సో ఐల్ ట్రై టు put in front of many people of my nation that what is fact all about. Development is not at all good when it is not with the philosophy of sustainable development and ethical development. మీరు అంటే నా అబ్జర్వేషన్, మీకు క్వాంటిటీ ఆఫ్ చేంజ్ కావాలా, క్వాలిటీ ఆఫ్ చేంజ్ కావాలా? క్వాలిటీ ఆఫ్ చేంజ్ ఆబ్వియస్లీ. దట్ ఈస్ వాట్ ఐ సే. క్వాంటిటీ ఆఫ్ చేంజ్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ఎనీ సొసైటీ. క్వాలిటీ ఆఫ్ చేంజ్ కావాలి మనకు. ఉన్న దాంట్లోనే ఇప్పుడు ఈ ఫేట్ గాట్ అకంప్లిష్డ్, అయ్యప్ప సొసైటీ పోయింది, తాతల పేర్లో ఉండొచ్చు, మళ్ళీ తాతల పేర్లు ఉన్నాయి అక్కడ, అట్లా జరిగిందని ఈ ఎగ్జాంపులరీ చూపించుకొని ఇంకో దగ్గర జరగకుండా చేయడాలి. అలా చేయగలిగితేనే మనం ఈ సొసైటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసినాం. ఒక చోట జరిగిన అన్యాయమైనా ఇంకో చోట ఆగగలగాలి. ఎగ్జాక్ట్లీ, ఆ కోణంలో మనం పని చేయాలి, మంచినే చూపించుకుంటూ వెళ్ళాలి సమాజానికి. నేను 2013 నుంచి ఉంటున్నాను సార్ హైదరాబాద్లో. అప్పుడు ఈ మాదాపూర్ ఏరియాలో, నేనుంటున్న ఏరియాలో 2 లేన్స్ ఉండేవి. లాస్ట్లో ఒక అపార్ట్మెంట్, ఈ లాస్ట్లో ఒక అపార్ట్మెంట్ ఉండేవి. ఈ రోజున కార్ పెట్టడానికి, పార్క్ చేయడానికి కూడా ఇక్కడ స్పేస్ లేదు. లిటరల్లీ ఏదైనా షాప్కి వెళ్ళి ఒక చిన్న సామాన్ కొనుక్కొద్దామన్నా కార్ పార్క్ చేయడానికి కూడా స్పేస్ లేదు. అంత డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా అయిపోయింది. ఒక 2-3 డేస్ బ్యాక్ నేనే ఇక్కడ మన ఇటు నుంచి వెళ్ళే రోడ్డు మీద మొత్తం గుంటలుగా రోడ్డు ఉంది. యాక్చువల్లీ అది రిపేర్ చేయడానికి ఒక రోజు పడుతుంది, కానీ అదొక రోజు ఆపే పరిస్థితి లేదు అక్కడ ప్రాబబుల్లీ. అందుకే దాన్ని రిపేర్ చేయట్లేదేమో. అయితే అంత డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ అయిపోయాయి. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియా ఒక్కటే కాకుండా ఇప్పుడు గోపన్పల్లి, తెల్లాపూర్, అవతల ఇటు పటాన్ చెరువు, ఇటువైపు కూడా పెరుగుతూ పోతుంది ఇంకా ఊరు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఏరియాస్లో కూడా బడుగు బలహీన వర్గాలు కానీ లేకపోతే ఆదివాసీస్ కానీ వీళ్ళే ఉండేవాళ్ళు. వేర్ ఆర్ దిస్ పీపుల్ గోయింగ్? ఈ డెవలప్మెంట్ జరిగే కొద్ది, ఎందుకంటే వాళ్ళైతే అక్కడ ఉండట్లా, వాళ్ళకి ఆ ల్యాండ్ ప్రైసెస్ అయితే లేవు. ఇప్పుడు మనం చందనాయక్ నగర్ గురించి మాట్లాడుకున్నా సరే, హైటెక్ సిటీ అంతా ఉన్న ఏరియాలో ఉన్న రేట్స్ అక్కడ ఏం లేవు. ఇప్పటికి కూడా అక్కడ చాలా మంది సింగిల్ రూమ్ హౌసెస్ కట్టుకొని ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు జనరల్గా? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అన్నట్టు? ఇక్కడ వెరీ బ్యాడ్ ఫిలాసఫీ నడుస్తుందండి. అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం డబ్బులు ఉన్నోని దగ్గరనే డబ్బులు అవుతున్నాయి, పేదోడు మాత్రం అక్కడే ఉన్నాడు, ఇంకా వర్స్ట్ అయిపోతూ ఉన్నారు. ఆ పేదోళ్ళ నుంచి, కొన్ని బస్తీల నుంచి కొందరు ఐఏఎస్ రూపంలో పుట్టుకొస్తున్నారు, ద వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫిలాసఫీ ఆఫ్ హార్డ్ వర్క్. అలా ఇప్పుడు ఈ డబ్బులున్న సమాజం ఏం చేస్తుందంటే ఇంచ్ బై ఇంచ్ దే ఆర్ ఓవర్టేకింగ్ ఇట్ విత్ ద పవర్ ఆఫ్ మనీ. రైట్. సో ఈ స్పేస్లో నాట్ ఓన్లీ మీరు అనేది ఈ జియోగ్రఫికల్ స్పేస్, ఈ హైలీ రిచ్ ఏరియాలో వాళ్ళకంటూ స్థలం లేకుండా వాళ్ళు మళ్ళీ దూరం అలాగే వెళ్ళిపోతున్నారు అని. అయితే ఫ్యాక్ట్ అదొకటే, దాంతో పాటు పొలిటికల్ స్పేస్ కూడా కిల్ చేస్తున్నారు వాళ్ళకు రిప్రజెంటేషన్ లేకుండా. ఇప్పుడు ఎవరైనా ఈ ఆదివాసీ సమాజం నుంచి వచ్చి, ఇప్పుడు ఐఎమ్ బీయింగ్ ఏ ఆదివాసీ సమాజం, నేను వచ్చి ఇప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ మీద డివిజన్ ప్రెసిడెంట్, రేపు ఐ ఆస్పైర్ టు బి ఏ కార్పొరేటర్ హియర్.
నేను ఈ ఈ డ్రీమ్‌తో వస్తున్నాను అంటే నేను ఎంత మంచి పనులు చేయగలుగుతాను ఫ్యూచర్‌లో గవర్నమెంట్ మీద ఆర్థిక భారం లేకుండా సివిల్ సొసైటీతో కోపప్ అయ్యి అద్భుతమైన పని చేయగలుగుతా. కానీ మళ్ళీ ఏం ఆలోచిస్తారు సో కాల్డ్ అప్పర్ కమ్యూనిటీ ఎలా ఉంటదంటే, అరే! ఫలానా మనిషి జనరల్‌లో కంటెస్ట్ చేసి ఇది ఆలోచించరు. నేను ఎంత మంచి పని చేయగలుగుతాం. ఇది గూడా ఆలోచిస్తారు. అరే! నువ్వు డబ్బులు పెట్టగలుగుతావా లేదా మాదాపూర్‌కి. నాకు తెలిసి ఇది కాదేమో. ఈ మన ఆలోచనలు అంటే వీళ్ళైతే ఇలా ఎళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరన్నట్టు ఫ్రింజ్, పెరిమీటర్ ఏరియాస్ దగ్గర దగ్గర గూడా ఉండరు వాళ్ళు. దూరం ఎళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్నోళ్ళే ఆక్యుపై చేసుకుంటూ ఉంటారు. నాట్ ఓన్లీ ఈ ఏరియా ఆఫ్ పొలిటికల్ స్పేస్, సోషియో ఎకనామికల్ పొలిటికల్ రైట్స్ ఏవైతే అందియాలి అని మనం సంవిధానం రాసుకున్నామో, డెమోక్రసీకి అర్థం ఏంది? ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ ఇన్ ది రైట్. వాళ్ళ హక్కుకు వాళ్ళ చేయాల్సిందే. ఇప్పుడు లెట్స్ సే అవర్ రెవెన్యూ మన స్టేట్ ఇంత సంపాదిస్తుంది. ఆ స్టేట్ రెవెన్యూ ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే అల్టిమేట్‌లీ సంపాదన దేశ ప్రజలదేగా, రాష్ట్ర ప్రజలదే గదా! సో, ఆ కోణంలో ఒక రకంగా ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఫంక్షన్ చేస్తుంది. ఐయామ్ ట్రైయింగ్ టు సే యూ థాట్‌కి వాళ్ళ ఆ స్పేస్ గూడా ఈ ఎవరైతే రిచ్, వెల్తీ పీపుల్ ఇప్పుడు నా తర్వాత నా కొడుకు, కొడుకు తర్వాత మనోడు వీళ్ళే రావాలన్న ఫిలాసఫికల్ థాట్‌లో ఎవరైతే ఉన్నారో ఇన్‌స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ ది టాలెంట్, ఇన్‌స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ ఎ ట్రూ హార్డ్ వర్కర్ హూ కెన్ టేక్ ది ఫిలాసఫీ డౌన్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్‌లో తీసుకెళ్ళి ప్రజల కోసం న్యాయం చేస్తారు. ఇవన్నీ ఆలోచించకుండా లేదు. అది ఉంది. అది ఉంది. ఈ ఈ ఈ వైరస్ ఉన్నన్ని రోజులు నాకు తెలిసి మీరన్నది ఏదైతే ఉన్నారో చూడండి వీళ్ళు ఎటెళ్తున్నారు? వీళ్ళకి న్యాయం ఎలా జరుగుతది ఒక రోజులో అని మీరు అడుగుతున్నారు గదా! దానికి ఆన్సరు నాకు తెలిసి ఇదే. ఎవరైతే పొలిటికల్ సిస్టమ్ ఎవరైతే రూలింగ్ క్లాస్ ఉంటదో నాట్ ఓన్లీ ఇన్ పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఈవెన్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గావచ్చు, కింది వరకు పంచాయత్ సెక్రటరీ, ప్యూన్ వరకు గావచ్చు. వీళ్ళందరికీ ఓ ఆలోచన ఏం రావాలంటే మీరు నేను సెపరేట్ గాదు. రైట్. ఒకడు బీదోడున్నాడు. ఈరోజు నేను రిచ్‌గున్నా అంటే నో. యూ ఆర్ ఈక్వల్లీ థ్రెటన్డ్. సో, వెన్ ఇట్ కమ్స్ టు ది ఈక్వాలిటీ ఆ ప్రాపర్ ఈక్వల్ సొసైటీ ఎప్పుడైతే ఫార్మ్ చేసుకుంటారో, అప్పుడు అద్భుతంగా ఈ డెమోక్రటిక్ ఫ్రూట్స్‌ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీకు మీకు అంటే నా అబ్జర్వేషన్. నేను నా ఆలోచనే చెప్తున్నా. మీలో నాకు తెలిసి అబ్దుల్ కలాం గారు చనిపోయి అప్రాక్సిమేట్‌లీ ఎన్ని ఇయర్స్? 6, 7 ఇయర్స్ 7 ఇయర్స్. రైట్. నాకు తెలిసి ఈ 7 ఇయర్‌లో అబ్దుల్ కలాం పుట్టలేదంటే ఇగో ఇలాంటి డిస్పారిటీ వ్యూ వల్లనే. 7 ఇయర్స్ ముందు కూడా పుట్టలేదు. నో. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ డిస్పారిటీ వ్యూస్ వల్లనే ఐయామ్ ట్రైయింగ్ టు సే యూ. ఆ డిస్పారిటీ ఏ రోజు మీరు తగ్గిస్తారో వి ఆల్ ఆర్ ఈక్వల్. వి ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. వి సపోజ్ టు వర్క్ ఫర్ ద హ్యుమానిటీ ఇంట్రెస్ట్‌లో పనిచేసామనుకోండి. ఆ విధంగా ఆలోచనలు మనం పెట్టగలిగితే మన అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్, సోషల్ సిస్టమ్‌లో పెడితే అద్భుతమైన సమాజం నిర్మించుకుంటాం. మన దగ్గరనే ఉంటారు సత్యానాందెల్ల లాంటోళ్ళు. గూగుల్ లాంటి సంస్థలు ఎన్నో పుడతాయి. సినిమా ఇండస్ట్రీ ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్ నర్చర్ చేస్తది. ఎకనామికల్లీ మీరు సో కాల్డ్ ఈరోజు 3,00,000 బడ్జెట్ పెడుతున్నారు స్టేట్‌లో. మార్క్ మై వర్డ్ ఏ రోజైతే ఈ బయాస్డ్ ఇవన్నీ తీసేసి రైట్ ప్రాపర్ వి ఆల్ ఆర్ ఈక్వల్ అన్న కాంటెక్స్‌లో పనిచేస్తూ ఉంటే ఈ డెమోక్రటిక్ వాల్యూస్ ఇథోస్‌ని మీలో ఇంబైబ్ చేసుకుంటే 10,00,000 కరోడ్‌కెళ్తది దీని బడ్జెట్. అద్భుతమైన ఇన్నోవేషన్, క్రియేటివిటీ వస్తది. ప్రతి దాంట్లో ఫ్యాబులస్ వర్క్ జరుగుతది. ఈరోజు మీరు సర్వీస్ సెక్టార్‌లో ఉండొచ్చు. రేపు మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్ ఎక్స్‌ట్రార్డినరీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఏ రోజైతే మీ ఆలోచనలు ఆ విధంగా వి ఆల్ ఆర్ ఈక్వల్ రెస్పెక్ట్‌లో, విన్ విన్ సిట్యుయేషన్‌లో, ఓ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్‌లో పని చేసుకుంటూ వెళ్తే నాకు తెలిసి ఇలా జరుగుతదని నా అబ్జర్వేషన్. అంతవరకు రావాలి. ఈవెన్ ఐ డ్రీమ్ ఐ మీన్ నేను ఏమంటారు ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్. ఇవాళ కాకున్నా రేపైనా జరగాలన్న కోణంలో ఉంటా. ఐయామ్ ఫుల్లీ ఆప్టిమిస్ట్. జరగాలి. ఇప్పుడు జరిగిన దానికోసం తాతలు అది వేల లక్షల కోట్లు భూములు ఈ రోగం ఇది. ఈ రోగంలో కాదు గానీ ఫ్యాక్ట్ ఏందంటే ఏ సమాజానికైనా ఇన్‌జస్టిస్ సరిపోదు. యూ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై క్యాపిటలిజం. ఐయామ్ ఈక్వల్లీ. యూ ఆర్ ఈక్వల్లీ. దట్స్ ద రీజన్ యూ ఆర్ సిట్టింగ్ దేర్ నో, మెంటల్లీ. Mentally, see, I'm not I won't disturb by anything. Okay. In fact, I look for a proper solution for it. క్యాపిటలిస్టిక్ రీచ్ ఎక్కువ అవుతుందంటే ఐ విల్ డెఫినెట్లీ సోషలిస్టిక్ అప్రోచ్‌లో వెళ్తాను నేను కొంచెం. అంటే అల్టిమేట్‌లీ సొల్యూషన్ ఉంటది. ఇట్స్ అప్ టు యూ. మనం క్యాపిటలిస్టిక్‌ని, సోషలిస్టిక్ అప్రోచ్‌ని, వెల్‌ఫేర్ కాంటెక్స్ట్‌ని ఈక్వల్ తీసుకెళ్ళొచ్చు. అలా ఏం లేదు. డూ యూ థింక్ దేర్ ఈస్
solution-less problems in this world. Not really. We need to have some patience for it. Exactly. When you hold patience, there are solution. It's up to you how you gonna find it. అంటే అల్టిమేట్లీ మీ దగ్గర అది ఉండాలి, Right. హానెస్టీ, కరెక్ట్ ఎథిక్స్ ఉండాలి. కష్టపడుతున్నాం అంటే ర్యాండమ్గా అందరు కష్టపడతారు. నో, పర్పస్ ఆఫ్ ది కష్టం చూడాలి. ఎంత కన్సైజ్గా మనం 100% ఇస్తున్నాము అది చూసుకోవాలి. Mhm. అండ్ నాకు తెలిసి అలా ఉంటే యుల్ గెయిన్, మీరు అనుకునేవన్నీ సాధిస్తారు అన్నది నా కోణం. ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ మాదాపూర్, హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ ఇవన్నీ మాట్లాడుతూ ఐ వాంట్ టు నో why Congress? You are in Congress right now. You are a young leader. There are other parties as well. If I'm not wrong, you're an IITian as well. అసలు ఆ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక ఐఐటియన్కి కాంగ్రెస్ పార్టీ ఆర్ ఇన్ పాలిటిక్స్ అసలు ఏం పని జనరల్గా? సో ఫస్ట్ ఐ ట్రై టు ఆన్సర్ ఎ క్వశ్చన్ ఆఫ్ వై కాంగ్రెస్, తర్వాత ఐఐటిఎన్, IIITN, LLB, OU క్యాంపస్ ఇవన్నీ తర్వాత. ఫస్ట్ వై కాంగ్రెస్? బికాస్ నేను 7th స్టాండర్డ్ నుంచి నాకు మహాత్మా గాంధీ అంటే కొంచెం పటేషన్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నాకు ఈ క్వశ్చన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి జీవితంలో మీతో ఫ్యాక్ట్ షేర్ చేస్తుంది. ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు 7th స్టాండర్డ్ బుక్ వెనకాల, ఎన్సీఆర్టీ బుక్ వెనకాల గాంధీయన్ తిలిస్మా అని ఒకటి ఉంటుంది. అయితే మహాత్మా గాంధీ ఏమంటారంటే, బాబు జగజీవన్ రామ్ వీళ్ళందరూ వెళ్ళి ఎలాంటి సంవిధానం మన దేశానికి మనం ఇవ్వగలుగుతాము అని అడిగారు మహాత్మా గాంధీకి. మహాత్మా గాంధీ గారు అంటారు, ఎక్స్ట్రీమ్ పీనలైజ్, నీ సమాజంలో ఎవరైతే అవుతున్నారో ఆ పీనలైజ్కి ఆ సొల్యూషన్ ఇచ్చే దిశగా మీ సంవిధానం ఉండాలి అంటారు. అంటే వాస్తవానికి తిలిస్మా ఇచ్చారు ఆయన. నీ సొసైటీలో ఎలాంటి సఫరెన్స్ ఉన్నా నీ సంవిధానం దానికి యాంటీడోస్గా పనిచేసేటట్టు ఉండాలి సంవిధానం అంటాడు. ఎంత పెద్ద బ్రాడ్ మైండెడ్నెస్, ఎంత డీపర్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ సొసైటీ. అక్కడ స్టక్ అయింది నాకు. ఇంకా 7th స్టాండర్డ్కి అప్పుడు నేను ఎగ్జామ్స్ రాసేటోంది, బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే. అయితే అక్కడే 7th స్టాండర్డ్లో ఒక దగ్గర ఇన్ఫైనైట్ స్ట్రైవింగ్ ఈజ్ అల్టిమేట్ రివార్డ్ అంటారు మహాత్మా గాంధీ. అంటే నువ్వు కష్టపడుతూ ఉండు అంతే, అదే గొప్ప వరం అంటాడు, అదే పెద్ద గిఫ్ట్ నీకు, సమాజం మొత్తం నీ దగ్గరికి వచ్చేస్తుంది అంటారు. అయితే వాస్తవానికి మనకు ఇంగ్లీష్ అప్పుడు రాదు కదా, ఒక ఆదివాసి సమాజం నుంచి వచ్చాము, కొంచెం ఎకనామికల్లీ వీక్. అరే చలో అర్థం కాకుండా 1కి 10 సార్లు ట్రై చేసేటోని అర్థం చేసుకోవడానికి. అక్కడిక్కడ అప్పుడప్పుడే ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు అప్పుడప్పుడు బస్ స్టాప్లో ఎవరు వచ్చినా ఇంగ్లీష్లో స్టేట్మెంట్ అడిగేటోని, అన్న దీనికి అర్థమైందన్నా, ఈ పుస్తకంలో ఏమంటున్నారన్నా. అలా నేను కష్టపడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత 7th క్లాస్లో ఐ వాజ్ ఎ టాపర్ ఇన్ మై స్కూల్. అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ గాంధీ. ఆయన చేసి ఉంటాడు, ట్రూత్ ఆయన చేశాడు. నేను గాంధీతో ఎక్స్పెరిమెంట్ చేశా. రైట్. అందులో నేను సూపర్ క్లాస్గా సక్సెస్ అయ్యా. అదే నేను మళ్ళీ 8th పెట్టా, అదే విధంగా సక్సెస్ అయ్యా. ఈ రోజు కూడా మీరు అన్నారు చూడండి, ఐఐటి, IIITs, LLBs, OU క్యాంపస్, ఇవన్నీ ఆయన ఎక్స్పెరిమెంట్నే నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడడానికి, ఈ అండర్స్టాండింగ్ అబౌట్ ది సమాజం పెట్టుకోవడానికి ఆయనే ఓ రీజన్. ఇప్పుడు 7th క్లాస్లో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గాంధీ? హీ సేస్ నో, ఇన్ఫైనైట్ స్ట్రైవింగ్ ఈజ్ అల్టిమేట్ రివార్డ్. అంటే నువ్వు కష్టపడుతూ ఉండు, ప్రపంచం మొత్తం నీ దగ్గరికి వస్తుందని. ఆ ఎక్స్పెరిమెంట్ని నేను చేసి సూపర్ సక్సెస్ అయ్యాను. ఈరోజు కూడా నా జీవితంలో ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తాను. నేను ఇప్పుడు డివిజన్లో పని చేసుకుంటూ ఉంటా, నా దగ్గర పెన్షనర్స్ వస్తారు, ఎవరైతే బెనిఫిషరీస్, ట్రూ డిజర్వింగ్ బెనిఫిషరీస్ ఉంటారో గవర్నమెంట్ పాలసీస్కి, వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం నేను జోనల్ కమిషనర్ నుంచి DC దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నా స్థాయిలో నా సీనియర్ పొలిటీషియన్స్కి, ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్తూ ఉంటా. చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి ఆ ఫ్రూట్స్ అందుతాయి ట్రూ బెనిఫిషరీస్కి. అందులో హానెస్టీ, సత్యం ఉంది.
నేను వాస్తవానికి సత్యాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఆ బెనిఫిషరీస్‌కి అవి అందించడంలో నేను సక్సెస్ అవుతాను. అయితే ఇవన్నీ జాయ్ అన్నమాట. నేను గాంధీని నమ్ముకున్నందుకు, నాకు ఈ సీజీపీఏ రావడం గావచ్చు, నేను ఓయూ ఏది ఎల్ఎల్బీ లా సెట్ టాపర్ అవ్వడానికి రీజన్, ఈరోజు ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా నేను ప్రాక్టీస్ చేయడం గావచ్చు. ఇవన్నీ నేను గాంధీని బేస్ చేసుకొనే నేర్చుకున్నయి. ఆయనకెప్పుడు నిరంతరం ఫాలో అవుతూ ఉంటాను. ఐ బిలీవ్ గాంధీని ఒక్కరిని మీరు పట్టారనుకోండి, ప్రపంచం మొత్తాన్ని పట్టినట్టే. ఇన్‌ఫాక్ట్ ఈ సమాజం మొత్తాన్ని పట్టినట్టే. అందుకే అంటాడు ఆయన, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. యూ బిలీవ్డ్ ఇన్ గాంధీ అండ్ యూ జాయిన్డ్ కాంగ్రెస్. ఐ గెట్ ఇట్. నెక్స్ట్ బట్ అంటే వై కాంగ్రెస్ వై an IITian? ఇప్పుడు మీరు చదువుకున్నారు. యూ కుడ్ హావ్ గాట్ ఎ రియలీ గుడ్ జాబ్. అండ్ మీరు చెప్తున్న దాన్ని బట్టి యూ వర్ ఎన్ ఇంజనీర్ అండ్ ఆల్సో ఎ లాయర్. అంటే టూ వెరీ డిఫరెంట్ సెక్టర్స్. అండ్ యూ బికేమ్ ఏ పొలిటీషియన్. దిస్ ఇస్ అనదర్ సెక్టర్ ఆల్టుగెదర్. నాకు ఐ వాంట్ యంగ్ పీపుల్ లైక్ యూ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే. But why should young people come into politics from your perspective? మై పర్స్పెక్టివ్, Yeah. డెఫినెట్లీ యంగ్ పీపుల్ సపోజ్ టు కమ్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సమాజం, పాత సమాజాన్ని ఏదైతే పొలిటిక్స్‌ని నెగెటివ్ టర్మినాలజీగా యూజ్ చేసేటట్టు, పొలిటిక్స్ అంటే ఆర్థికంగా ఉన్నోడే, సమాజ పట్ల అవగాహన లేకుండా, సంవిధానం పట్ల అవగాహన లేకుండా, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అవగాహన లేకుండా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారండి. Okay. సో ఇన్ దట్ కేస్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కమ్స్ అనుకోండి, హీ కెన్ వాల్యూ ద సిస్టమ్. Right. రైట్. ఎట్ ద సేమ్ టైమ్ కన్సైన్ అని ఉంటుంది మనిషికి. ఆ కన్సైన్కి తగ్గట్టు పని చేసే ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తే మంచిదేమో. మనం మనం ఇప్పుడు అంటున్నాం చూడండి, పేదరిక నిర్మూలన కోసం పని చేయాలని. ఎప్పుడు చేస్తావు నువ్వు పేదరిక నిర్మూలన కోసం? నువ్వు ఫస్ట్ నంబర్స్ రూపంలో బిలో పవర్టీ లైన్లో ఎంతమంది ఉన్నారు మాదాపూర్ డివిజన్? మీకు తెలుసా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్? తెలంగాణలో ఏ డివిజన్ అయినా, అంటే షేరిలింగంపల్లికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఎవ్రీ హై రైజెస్ టవర్స్ ఇక్కడే ఉంటాయి. Correct. కానీ బీదరికం ఇక్కడే ఎక్కువ. యు నో దట్? I ఎంతమంది don't know. బెగ్గర్స్ లివ్ హియర్. Okay. దోస్ ఆర్ యువర్ ఓన్ పీపుల్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎలా ఉంటారంటే, యూ కాంట్ సే వి ఆల్ ఆర్ ఇండియన్. నార్త్ ఇండియన్స్ వస్తారు, ఈస్ట్ ఇండియన్ నుంచి వస్తారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సొసైటీ నుంచి They're వస్తారు. not localites. సో They're not born and raised up here. లోకలైట్స్ ఆర్ దిస్ డేస్ పవర్టీ రిడన్. యు నో దట్? అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. హౌ ఇంజస్టిస్ ఇది డెవలప్మెంట్ అంతా వాళ్ళ చుట్టూనే జరుగుతూ ఉంటుంది. జరుగుతుంది. ఇంకోటి బీపీ, షుగర్, డయాబెటీస్కి వీళ్ళే థ్రెట్ఫుల్ ఉంటారు. వీళ్ళకి ఎక్కువ మ్యాక్సిమం ఉంటుంది. ఆ టెన్స్ వాళ్ళకు ఉంటుంది. సరౌండింగ్ అంతా పాష్తో ఉంటుంది, రిచ్ అపియరెన్స్తో ఉంటుంది. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం అన్న సైకలాజికల్ డిప్రెషన్, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో దట్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. చదువుకున్న వాళ్ళు వస్తే ఇవన్నీ న్యూయాన్సెస్ అన్నీ పడతాడు నంబర్స్ రూపంలో. దానికి యాంటీడోస్ ఎలా ఇవ్వాలో అన్న కోణంలో పనిచేస్తాడు అన్న ఆలోచన. యాజ్ ఐ సేడ్ యూ రైట్, ఐఎమ్ ఆప్టిమిస్టిక్. సో డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు రావాలి, యంగ్ మైండ్స్ రావాలి. అంటే యాజ్ యూ సే గాంధీయిజం, పాలిటిక్స్ ఇవన్నీ కూడా వినడానికి చాలా బాగున్నాయి, హోప్ఫుల్లీ పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఈజ్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద పార్టీ అనేది నాకు బిగ్గెస్ట్ డౌట్. నాట్ జస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇన్ ఎనీ పార్టీ. Let it be BJP, let it be Congress, let it be BRS here, let it be any other party anywhere. Is it reflecting in the present society through politics and politicians? ట్రూ. మీరన్న దాంట్లో మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఆర్ లైక్ డూయింగ్ పాలిటిక్స్ ఫర్ దేర్ సెల్ఫ్ గెయిన్. నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలన్న కోణంలోనే పనిచేస్తున్నారు తప్ప ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి ప్రతి ఒక్క పార్టీకి. బీఆర్ఎస్కి అయితే ఐడియాలజీ ఉండదు, కాంగ్రెస్కి బీజేపీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటుంది. కాంగ్రెస్, నేను నమ్మిన కాంగ్రెస్, నేను యాజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మహాత్మా గాంధీతో పాటు దాదాభాయ్ నెహ్రూజీ, సురేంద్రనాథ్ చటర్జీ, వీళ్ళందరినీ పెట్టిన కాంగ్రెస్ ఏది? సత్య, అహింస, సర్వోదయ అంటారు చూడండి. ఎవ్రీ లైఫ్ ఇంక్లూడింగ్ అంబియన్స్, ఎన్విరాన్మెంట్. మనం అందరం యూనో సర్వోదయ ప్రిన్సిపల్లో పనిచేస్తేనే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఉండదు, రైట్? ఈ కార్సోజెనిక్ డిసీజెస్ రావు, ఈవెన్ కోవిడ్ కూడా రాదు. సో ఆ బ్రాడర్ అండర్స్టాండింగ్ అది సంవిధానం కాంగ్రెస్ పార్టీకి. ఆ ఐడియాలజీ కోసం నేను పనిచేస్తాను. నేను ఈ ఐడియాలజీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటా?
నాకు కాన్స్టెంట్గా రాహుల్ గాంధీ ఉన్నారు, రైట్? సో వీళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటాను, నేను ఇంప్లిమెంటేషన్లో చేసుకుంటాను. అదే బీజేపీ అనుకోండి, ఇప్పుడు అది డిఫరెంట్, మళ్ళీ మస్జిద్, మందిర్, ముజ్రా, దిస్ ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్. వాళ్ళ వాళ్ళ దే ఆల్సో హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఐడియాలజీ. ఐడియాలజీ బేస్డ్ ఆన్ రిలీజియన్ అనుకుందాం మనం, రైట్? ఓకే. రైట్. దాన్ని బేస్ చేసుకొని వెళ్తే నేనేమంటా అంటే నారోనెస్ వస్తుంది, రైట్? ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, నాకు వచ్చి పొలిటీషియన్స్గా నేను మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఉంది, అప్పుడు ఎంఐఎం రావచ్చు, ఆర్ఎస్ఎస్ నుంచి కార్యకర్త కూడా రావచ్చు, బీజేపీ కార్యకర్త కూడా వచ్చి చెప్పవచ్చు, డిజర్వింగ్ క్యాండిడేట్ ఉంటే నా పని వాళ్ళకి ఇప్పించేటట్టు పని చేయడంలోనే, కరెక్ట్. ఇన్సానియత్, హ్యుమానిటీని బేస్ చేసుకునే పని చేయాలి అని కాంగ్రెస్ అంటారు. దే సీ ఇట్ యాజ్ ఎ డిఫరెంట్ లెవెల్, అది వాళ్ళ డిఫరెంట్ ఫిలాసఫీ. సో నాకు ఈ ఫిలాసఫీ అట్రాక్ట్ అయింది కాబట్టి, నాకు కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ రాహుల్ గాంధీ నుంచి ఉంది కాబట్టి దట్ ఈస్ హౌ ఐ రిమైన్ ఇన్ పాలిటిక్స్. బీజేపీకి అది వాళ్ళ ఐడియాలజీ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ లాంగర్ రన్ ఆఫ్ ద సొసైటీ ఆర్ నాట్ అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకోటి బీఆర్ఎస్కి వచ్చేసరికి ప్రాంతీయవాదం నాకు తెలిసి ఎన్నటికి మంచిది కాదు. ఇప్పుడు లెస్సే ఒకప్పుడు అది ఉన్నప్పుడే వాళ్ళు ఉద్యమ రూపంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని ఇక్కడ ఉన్న లార్జర్ మాస్ని ఇగ్నైట్ చేసి సాధించుకున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు, నిధులు, నియామకాల్లోనే ప్రాబ్లం ఉంది, రైట్? అంటే ఓకే, లెట్స్ టాక్ అబౌట్ దిస్ వన్. అంటే నేను ఎప్పటి నుంచో ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందా, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, మరి కాంగ్రెస్ ఇచ్చినట్టు కదా, అప్పుడు విడదీసినట్టు కదా. బట్ ఆఫ్ కోర్స్ ర్యాలీ చేసింది, దాని మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది ప్రాబబ్లీ ఆ పర్టికులర్ క్యాంపెయిన్ని జనాలకు గట్టిగా తీసుకెళ్ళింది ప్రాబబ్లీ టీఆర్ఎస్. బట్ తెలంగాణ, ఆంధ్ర రెండు స్టేట్స్ అవ్వడానికి కారణం కాంగ్రెసే కదా. తెలంగాణ ఫామ్ అవ్వడానికి, ఆంధ్ర ఫామ్ అవ్వడానికి, తెలంగాణ ఫామ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ కాంగ్రెస్, వన్ ఆఫ్ ది రీజన్, రిమెంబర్. ఓకే. కానీ తెలంగాణ ఫామ్ అవ్వడానికి లార్జర్ అండ్ బిగ్గర్ అండ్ హైలీ గ్రావిటీ ఉన్న ఇష్యూ తెలంగాణ ఓన్ పీపుల్. దే ఆస్పైర్ ఫర్ సపరేట్ స్టేట్హుడ్, నాట్ విత్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఉద్యమంని గట్టికి తీసుకెళ్లారని కాదు. టీపీఎస్ అనేది ఉండేది తెలంగాణ ప్రజలు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం చరిత్ర ముందుకు తీసుకెళ్దాం మనం. 100 years 1950s 54లో టీపీఎస్ నుంచి కాకుండా దానికన్నా కొంచెం ముందుకు తీసుకెళ్దాం. నిజాం రూల్లో ముల్కీ మూవ్మెంట్ ఒకటి వచ్చింది, ఐడియా ఉందో లేదో మీకు? ముల్కీస్, ఇక్కడ ఉన్నోళ్ళకే ఉద్యోగాలు రావాలని, రైట్? లక్నో నుంచి ముస్లిమ్స్ని తీసుకొచ్చి ఇక్కడ డిప్లొమసీ చేయించి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళే ఉండేటోళ్ళు. మ్యాక్సిమం ముస్లిమ్స్ అలా వచ్చిన వాళ్ళే, తెలుసా మీకు? ఐడియా ఉందా? సో దానికి కౌంటర్గా ముల్కీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ ముల్కీ మూవ్మెంట్ ఎక్స్టెండెడే తెలంగాణ ఉద్యమం. కాకపోతే కొంచెం కాంటెస్ట్ డిఫరెంట్ అయింది. ఇక్కడ ఏంటి, సెల్ఫ్ రూల్ కావాలి అన్న కోణంలో వీళ్ళు, అక్కడ ఉద్యోగాలు మాకే కావాలని ముల్కీ మూమెంట్లో ఉండేది. ఇక్కడ బీఆర్ఎస్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950s 54లో మళ్ళీ స్టేట్ రీజాయిన్ అయినప్పుడు, ఆంధ్రాతో కలిపినప్పుడు అక్కడ ఇన్సెక్యూరిటీస్ రేజ్ అయ్యాయి. ఎట్లా, మాకు పక్కన పెట్టేసి ఆంధ్ర ప్రజలే ఓవర్టేక్ చేసుకుంటున్నారన్న కోణంలో వీళ్ళకు ఫీల్ అయ్యింది. వెన్ సంబడి ఈస్ ఫీలింగ్ దట్, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నా ఫ్రెండ్ కాదు అన్న ఫీలింగ్ నాకు వస్తున్నప్పుడు, నో లాంగర్ వీ కెన్ టాక్ కన్వర్ట్స్. ఆ ఫీల్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రజల్లో ఆస్పిరేషన్ ఉంది. కానీ వాస్తవానికి చెప్తే ఆంధ్ర మహాసభాస్ క్రియేట్ చేసింది, ఆంధ్ర మహాసభల్ని గట్టిగా తీసుకెళ్ళింది. అందులో హనుమంతరావు గారు ఒకరు, మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఒకరు, గోల్కొండ పత్రిక ఎస్టాబ్లిష్. సో వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఇన్నోసెంటే, జెంటిల్మెన్ అగ్రిమెంట్ వరకు దే ఆర్ విత్ ఏపీ ఓన్లీ, నో? దెన్ వై దే టుక్ దట్ సపరేట్ స్టేట్హుడ్ అన్న ఆస్పిరేషన్ అంత స్ట్రాంగ్ తీసుకోవడానికి రీజన్, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిలో ఒకరే ఉంటారు. అదైతే తెలంగాణ వాళ్ళే కాదు, ఎందుకంటే వానికి ఆ ఫీల్ వచ్చేటట్టు చేసింది ఎవరో ఉన్నారు. కరెక్ట్. సో దిస్ ఈజ్ టెక్నికల్ థింగ్ వాట్ మై అబ్జర్వేషన్స్ ఇస్. సో అలా నా అండర్స్టాండింగ్, తెలంగాణ రావడానికి, సపరేట్ స్టేట్హుడ్ రావడానికి తెలంగాణ ప్రజలే రీజన్, కాంగ్రెస్ కాదు. వి ఆల్ ఆర్ మీడియం. కాంగ్రెస్ ఓ మాధ్యమం కావచ్చు, బీఆర్ఎస్ ఓ మాధ్యమం కావచ్చు, ఆ టైమ్లీ వాళ్ళ హయాంలో రావడం కావచ్చు, అంతే తప్ప. ఓకే, జనాలు ఇది నమ్మలేదు ఆ టైంలో ప్రాబ్లీ, అందుకే బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్కి గెలిపించారు. బట్ వాళ్ళు ఒక 10 years పాలించారు.
ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కూడా నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, టు బి ఫ్రాంక్. బట్ ఏ ఎజెండా అయితే తెలంగాణ యాజ్ అ సపరేట్ స్టేట్ ఫామ్ అయిందో ఆ ఎజెండా ఐదర్ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ కానీ లేదా ఇప్పుడు కాంగ్రెస్ కానీ దీన్ని సపోర్ట్ చేస్తున్నాయా? ఆ డైరెక్షన్లో గ్రోత్ నడుస్తుందా తెలంగాణలో? కాంగ్రెస్ 100% చేస్తుందండి. బీఆర్ఎస్ చేసిందా లేదా అన్న ఫ్యాక్ట్ మీ ముందే పెడతా. ఇప్పుడు దళితుడు సీఎం అవ్వాలన్నారు అప్పుడు కేసీఆర్ గారు. అయ్యారా మీరు? అవలేదు. కేసీఆర్ అయ్యారు. ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా? రాలేదు. ఫెయిల్ అయిందిగా. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. నీళ్ళ పైన కాళేశ్వరం కట్టారు. సక్సెస్ఫుల్ అయిందా? అదే కాంగ్రెస్ పార్టీ 100 years భాక్రా నంగల్ నుంచి నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. 100 years నుంచి చెక్కు చెదరకుండా ఉన్నాయి. కట్టిన 1 yearలోనే 2 yearsలోనే కాళేశ్వరం కుంగడం ఏంటండి? దట్ ఈస్ అనదర్ పాయింట్ టు డిబేట్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, ఇక్కడ హానెస్టీ ఆఫ్ ద తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. హానెస్ట్గా తెలంగాణనే దానికి ఇంపార్టెంట్ అయి ఉంటే కాళేశ్వరం కుంగకుండా ఉండేది. 10 years నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకుండా ఉన్నారు జనాలు. ఇంటింటికి ఉద్యోగం వచ్చేది. దళితుడు సీఎం అయ్యేటోడు. రైట్, పోడు భూములు సో కాల్డ్ డౌన్ ట్రేడ్ అండ్ కమ్యూనిటీస్కి వచ్చేవి. పోడు హక్కు అనేది పెద్ద ఫైట్ మన దగ్గర. అదే ధరణి తీసుకొచ్చి లాస్ట్ 100 years ముందు ఉన్న దొరల పేర్ల మీద మళ్ళీ ల్యాండ్లు రిఫ్లెక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 years అయింది. దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసింది? వీఆర్ డూయింగ్ ఇట్. సి ప్రాబ్లమ్స్, వీఆర్ ఇంటూ ట్రాన్సిషన్ పీరియడ్. ఆనంద్ గారు, ఇక్కడ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి 1.5 years నుంచి విల్ టేక్ ఇట్ డౌన్. ఇప్పుడు 1 కోటి మహిళలకు కోటీశ్వరులను చేయాలన్న కాన్సెప్ట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ₹1 0 ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్. రైట్, మీరు వరద వచ్చినప్పుడు ఖమ్మం అటు సైడ్ క్లౌడ్ బస్ట్ అయినప్పుడు వాళ్ళ కోసం క్లౌడ్ బస్ట్లో లాస్ అయిన ప్రతి ఎకరానికి 10,000 ఇచ్చింది. ఇప్పుడు ప్యాడీ కోసం ఎవరైతే ఫైనెస్ట్ ప్యాడీ ప్రొడ్యూస్ చేస్తున్నారో 500 బోనస్ ఇస్తుంది. రైట్, ఇంకో ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఒకప్పుడు సర్టెన్ 46 lakhs టన్స్కి ప్రొక్యూర్మెంట్ సెంటర్, మల్టీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఈ గవర్నమెంటే ప్రొక్యూర్ చేస్తుంది. ఒకప్పుడు లాగా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 59,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లెటర్గా ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం గారు ఇస్తున్నారు. నర్సింగ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ సెక్టర్ వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో 59,000 ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ లెటర్ ఇచ్చాం. మేము ఇంకా ఆస్పిరేషన్ చేస్తున్నాం 2 lakhs గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి 5-year టర్మ్లో అన్నాము. రైట్, బీసీ రిజర్వేషన్ కోసం మేము బిల్లు పెట్టాము పార్టీలో, మా ఓన్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అంటున్న రాహుల్ గాంధీకి ఇక్కడున్న బహుజన సమాజానికి న్యాయం జరగట్లేదు, ఓన్లీ సర్టెన్ కమ్యూనిటీస్ దగ్గరనే పవర్ ఉంది, ఎమ్మెల్యేలు వాళ్ళే అవుతున్నారు అన్న కోణంలో పార్టీలోనే ఏది 43% మేము పెట్టాము. రైట్, ఇంకోటి ఎస్సీ క్లాసిఫికేషన్ చేసాం మేము. ఎప్పటి నుంచో 30-35 సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్ అది. మందకృష్ణ మాదిగ గారు ఆ మూమెంట్ని నడిపిస్తున్నారు. రైట్, ఇది చేసాం మేము. ఈ తెలంగాణ సమాజానికి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇప్పుడు మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్తా. హైటెక్ సిటీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటారు, కానీ వాస్తవానికి కంప్యూటర్ ఈ ఐటీ పాలసీ డిజైన్ చేసి దేశానికి ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఒకవేళ పాలసీ రూపంలో సెంట్రల్లో అది ఆమోదం పొందకపోతే ఈరోజు మీ దగ్గర సర్వీస్ సెక్టర్ ఉండేదా? ప్రౌడ్గా మనం 80-90% వరల్డ్లోనే సర్వీస్ మనమే ప్రొవైడ్ చేస్తాము. ఈ సిస్టమ్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉండేదా? ఈ మాదాపూర్లో ఉండేదా? తెలంగాణ హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ సర్వీసెస్ స్టిల్. అండ్ ఆల్మోస్ట్ తెలంగాణలో హోల్ ఇన్కమ్లో more than half comes from Hyderabad. And Hyderabad is the base for any service sector. I agree. ఇప్పుడు మై క్వశ్చన్ ఈస్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 1.5 yearలో రియల్ ఎస్టేట్ చాలా భయంకరంగా పడిపోయింది. ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆర్ కంపెనీస్ ఆర్ స్టఫ్ భయంకరంగా తగ్గాయి. గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి, బట్ దే ఆర్ నాట్ హై పేయింగ్ జాబ్స్ ఆన్ ఎనీ గివెన్ డే. అంటే గవర్నమెంట్ జాబ్ నీతిబద్ధంగా చేస్తే ఇట్స్ నాట్ హై పేయింగ్ జాబ్ కంపేర్ టు ఎనీ అదర్ ప్రైవేట్ జాబ్. బిజినెసెస్ చాలా బిజినెసెస్ కొలాప్స్ అవుతున్నాయి. ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సులు అని చెప్పి ఇట్లాంటి స్కీమ్స్ని తీసుకొచ్చి ఆటో డ్రైవర్స్ని కానీ లేకపోతే ర్యాపిడోస్
ఊబర్స్ ఇట్లాంటి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ అండ్ డ్రైవర్స్ కానీ వీళ్ళకి కూడా చాలా లాస్ జరుగుతుంది. వీటిని ఎలా అడ్రస్ చేస్తారు? See, ఆనంద్ గారు మీరు అడిగిన దాంట్లో మల్టీ క్వశ్చన్స్, కానీ వాస్తవానికి లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో చూద్దాం మనం. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తే ఓకే, కానీ నాట్ హై పేయింగ్. బట్ మీకు ఒకటి చెప్తా చూడండి, సోషల్ సెక్యూరిటీ ఆఫ్ ది మెన్ ఆర్ ఉమెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నెలకి 60,000 శాలరీ వస్తుంది అంటే ఎంత సెక్యూర్డ్గా బతకగలుగుతాం. ఎలాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండవు ఆయనకు, అంటే బీపీ, షుగర్, స్ట్రెస్ ఉండవు. కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా కుటుంబం బతకగలుగుతుంది. సోషల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, సోషల్ ఎస్టీమ్ కూడా ఉంటుంది, మర్యాద, గౌరవనీయమైన మర్యాద సొసైటీలో ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అంటే. సో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ అయింది. మీరు అన్నట్టు ఫ్రీ బస్సింగ్ వల్ల మనకు ఏంటి లాభం, కొంచెం వేరే వేరే బిజినెస్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి అంటున్నారు. కానీ కెన్ ఐ టెల్ యూ వన్ ఫ్యాక్ట్, కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఈవెన్ యూరోప్లో కూడా కావచ్చు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక రీసెర్చ్ అంటుంది ఏంటంటే మొబిలిటీ ఆఫ్ ది ఫీమేల్స్, అంటే సెల్ఫ్ ఎమాన్సిపేషన్ ఆఫ్ ది హ్యూమెన్స్ ఎప్పుడు సాధించుకుంటాం మనం, వెన్ షీ బికేమ్స్ ఎ మొబిలైజ్డ్, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అవుతుంది, జాబ్ చేసుకొని మళ్ళీ సేఫ్గా ఇంటికి వస్తుంది, లేకపోతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తుంది. అంటే ఇట్స్ అ గ్రేటర్ థింగ్ వీఆర్ గివింగ్ టు ది ఫీమేల్స్, రైట్? మొబిలైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇండిపెండెంట్ థాట్స్ వస్తాయి. ఐ కాంట్ బి నో లాంగర్ డిపెండ్ ఆన్ మై మెన్ అన్న ఆలోచన వస్తుంది. తనకు ఓ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏంటంటే ఈ సమాజంలో నేను ఒక్కడిని అని, నేను సైతం అన్న కార్నర్లో పనిచేస్తుంది. అద్భుతమైన సమాజ నిర్మాణం కోసం మనం పనిచేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. దాన్ని లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో చూస్తే వేల సంవత్సరాల నుంచి మీరు చెప్తున్న మెన్ అండ్ ఫీమేల్ ఈక్వల్ కాదు అని మన ప్యాట్రియాటిక్ సొసైటీ చాలా గట్టిగా ఉంటుంది ఇండియాలో, తెలుసుగా మీకు. ఈవెన్ ఇన్ హర్యానా టుడే, రైట్, ఈవెన్ మన దగ్గర పర్దా సిస్టమ్ ఉంటుంది. దానికి యాంటీడోస్గానే ఫీమేల్స్ ఆర్ నాట్ లెస్ దెన్ మెన్ అన్న రూపంలో చూపిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీయే. వేల సంవత్సరాల నుంచి అనగదొక్కున్న వాళ్ళకి ఈరోజు మీరు ఈక్వల్ రైట్స్ చూపిస్తున్నారు స్లోగా. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు మహిళల కోసం 33% రిజర్వేషన్, ఉమెన్స్ బిల్ పెట్టారు అప్పుడు రిజర్వేషన్లో. ఈరోజు అది రియాలిటీకి వస్తుంది, రైట్? అంటే ఫార్వర్డ్ థింకింగ్ లీడర్స్. ఇప్పుడు ఇదే చూడండి, నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీయే ఈ సమాజ నిర్మాణం కోసం పూనుకుంది. ఇప్పటి నుంచి కాదండి, నేను కావచ్చు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, నిమిత్త మాత్రులమే. ఈ కోర్స్ ఎక్కడ మొదలైంది తెలుసా? 1880sలో కాంగ్రెస్ ఫామ్ అయినప్పటి నుంచి. ఈవెన్ మహాత్మా గాంధీ కూడా ఓ నిమిత్త మాత్రుడే. ఏంది అక్కడ ఫిలాసఫీ పడ్డది, అక్కడ నుంచి దేశాన్ని విడిపించుకున్నాము. దేశాన్ని విడిపించుకున్న తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ ఇండస్ట్రీస్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని, ఎడ్యుకేషన్ హబ్స్ లాగా, హెల్త్ హబ్ లాగా ఏషియాలో, సౌత్ ఏషియా కావచ్చు, ఏషియన్ కంట్రీస్లో వీఆర్ ఫైనెస్ట్ ఇన్ ద హెల్త్ సర్వీస్ ప్రొవైడింగ్. డూ యూ నో దట్? ఈ 200 years అంది యునైటెడ్ స్టేట్స్ సూపర్ పవర్ అవ్వడానికి. బట్ వీఆర్ ఇన్ఫ్యాక్ట్ లెఫ్ట్ బిహైండ్ దిస్ జపాన్. వీఆర్ 4th major economy in the world. Though our economic size is very 4 trillion is less, we have to achieve it much more. కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీయే ఈ పునాదులు వేసింది, దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడుకి వచ్చేసరికి మీరు కాంగ్రెస్ పార్టీ రాగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అన్నారు. ఐ డోంట్ అగ్రీ కంప్లీట్లీ. ఇన్ఫ్యాక్ట్ ఐ రిజెక్ట్, సారీ టు సే దట్. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ మార్కెట్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ గ్లోబలైజ్ వరల్డ్. ఇక్కడ మీరు చూడండి, బీజేపీ వచ్చిన తర్వాత నుంచే మనం చెప్దాం, మనం వేరేలు చెప్పొద్దు. బీజేపీ వచ్చినప్పటి నుంచి ఎఫ్డిఐస్ ఎంత వచ్చాయి, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎఫ్డిఐస్ ఎన్ని వచ్చాయి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో డాలర్కి రూపాయికి వాల్యూ ఎంత అండి మీరు చెప్పండి? ఇట్ వాజ్ అరౌండ్ 56 rupees. 60 rupees. Today? 83, 84 rupees. Not 83, 91 rupees, 92 rupees, approximately 100 rupees. Close to. Where we are standing last 10 years లో. Somebody is fooling you and me, no? ఇప్పుడు ఆర్థికంగా మన రూపాయికి వాల్యూ ఉన్నప్పుడేగా ఇంటర్నేషనల్ మార్కెట్లో మన మర్యాద ఉంటుంది, అప్పుడేగా ఎఫ్డిఐస్ వస్తాయి. కరెక్ట్, రైట్? న్యూ టెక్నాలజీ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, న్యూ హ్యూమన్ రిసోర్స్ వస్తుంది. కానీ వస్తున్నాయా లాస్ట్ 10 yearsలో? వచ్చేదిని అన్నారుగా, ఫార్మర్ ఇన్కమ్ డబల్ అన్నారు కదా, అయినాయా మరి అవన్నీ? అవలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారుగా, ఎవరు? అవలేదు. ఎక్కడ? దిస్ ఈస్ కంప్లీట్. ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా, ఈ లాస్ట్ 10 yearsలో ఒక ట్రెండ్ అయితే వస్తుందండి. అంటే నా అబ్జర్వేషన్,
వాట్సాప్ యూనివర్సిటీని చదివేసి రాహుల్ గాంధీ ముస్లిం బ్లడ్ అని అంటే చెప్తున్నారు. ఆ సమాజానికి కించపరిచే విధంగా మాట్లాడట్లేదు. ఐ రెస్పెక్ట్ ఇట్. బట్ అవాస్తవాలు చెప్తున్నారు. హిందూయిజం గొప్పది, వాస్తవానికి గొప్పది. ఆజ్ హిందూ ఖత్రేమే అంటారు. వై? సంబడీ ఈజ్ పొల్యూటింగ్ సంవిధాన్ని అంబేద్కర్ 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 అంటారు. ఇన్ని రోజులు మీరు భగవంతుని పేరు చెప్పుకుంటే పవిత్రంగా మారేది. వాట్ ఈస్ సంబడీ ఈజ్ డిమీనింగ్ ద వాల్యూ అండ్ ఇథోస్ ఆఫ్ ది అంబేద్కర్. కరెక్ట్. మీరు ఇవన్నీ అబ్జర్వేషన్ చెప్పాలి. ఎన్నటూ లేని విధంగా ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇక్కడ స్టేట్ అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఎట్లా మాట్లాడుతారు తెలుసా? ఏ ఆతంకీ హే, ఏ ఆతంకీ హే, అరే తు చుప్ బై, అరే నువ్వు బయట తిరగొద్దు మీ అమ్మ, ఇలా మాట్లాడతారు అసెంబ్లీ. హేట్ పాలిటిక్స్. వాట్ హేట్ ఈస్ పాలిటిక్స్ అంటే నాకు ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది దీని మీద. ఐఎమ్ ఏ వెరీ కామన్ మ్యాన్. నా ఇంటి ముందు చెత్త ఎత్తారా, నేను వెళ్ళే చోటికి రోడ్లు వేసారా, నాకు మంచి ఇళ్ళు అందుతున్నాయా, నా పిల్లలకు మంచి చదువు అందుతుందా, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుందా, చేసుకోవడానికి జాబ్స్ ఉన్నాయా, టైంకి శాలరీలు వస్తున్నాయా, హ్యాపీగా కరెంట్ ఉందా, తిని పడుకున్నావా, నేను ఇంత లిమిటెడ్గా ఆలోచిస్తా. వీటిల్లో ఐదర్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ 100% కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేవి జనరల్ కామన్ పబ్లిక్కి, ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్కి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ అండర్ పావర్టీ లైన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ డీసెంట్లీ ఎడ్యుకేటెడ్, హూ ఆర్ డూయింగ్ డీసెంట్ జాబ్స్ అండ్ హూ ఆర్ ఎర్నింగ్ మనీ అండ్ పేయింగ్ ట్యాక్సెస్. సింపుల్ కామన్ హ్యూమన్ బీయింగ్. వీళ్ళకి హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. అంటే ఒక చదువుకొని ఒక 16-17 ఏళ్ళు గట్టిగా బాగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకొని చిన్న ఇల్లు కొనుక్కొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న వాళ్ళకి ఐ డోంట్ థింక్ దే ఆర్ హ్యాపీ అండర్ బీజేపీ రూల్ ఆర్ అండర్ కాంగ్రెస్ రూల్ ఆర్ ఫర్ ఎనీ పార్టీస్ రూల్. ఎందుకంటే అవర్ సిస్టమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఫర్ మిడిల్ క్లాస్. అవర్ సిస్టమ్ ఈజ్ ఐదర్ బిల్ట్ టు మేక్ ద రిచ్ హ్యాపియర్ ఆర్ మేక్ ద పూర్ సేఫర్. ఇట్స్ నాట్ బిల్ట్ ఫర్ మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ కోసం ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఏం చేయదు. వీళ్ళు జస్ట్ సర్వే అవుతూ ఉంటారు. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఫ్లడ్ ఆఫ్ ద కంట్రీ, జాబ్ తెచ్చుకోనో చదువుకోనో ఎడ్యుకేషన్ అనో యూఎస్కో యూకేకో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయే బ్యాచ్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి మిడిల్ క్లాస్. ఇది అంటే ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం కాంగ్రెస్ పాలించిన దేశం మంది. ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం మన బేసిక్ ఇథోస్లోనే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేయాలని ఎప్పుడు ఎవరు ఆలోచించలేదు. ఆ ఐడియా కూడా రాదు. ఒక పాలసీ డిజైన్ చేసేటప్పుడు కూడా మిడిల్ క్లాస్ కోసం నాకు తెలిసి పెద్ద ఇంపార్టెన్స్ కాదు. అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మిడిల్ క్లాస్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు అవర్ సెన్సెస్ ఈజ్ ఆల్సో వెరీ లో. కానీ who can earn a decent amount of money, who can spend a decent amount of money, and who are paying a little taxes, వీళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్లోకి వస్తారు. మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్. వీళ్ళ కోసం ఒక పాలసీ స్ట్రక్చర్ తీసుకురావాలన్నా, వీళ్ళకి ఇంపార్టెన్స్ తీసుకురావాలన్నా కానీ ఐ డోంట్ సీ ఎనీ గవర్నమెంట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ఇట్. అంతెందుకు, మనకి వానలు పడుతున్నాయి, ఇప్పుడు రోడ్స్ పాడవుతాయి. అప్పర్ మిడిల్ క్లాస్ వాడికి మంచి ఎస్యూవీలు ఉంటాయి, వాడు పోతుంటాడు మంచిగానే. లోవర్ మిడిల్ క్లాస్ వాడికి రోడ్లు ఉన్నా లేకపోయినా పాపం వాడికి పెద్ద ఫరక్ పడదు. టు బీ ఫ్రాంక్, వాడి బట్టలు వాడవుతాయని భయపడతాడు, ఇంకో దారిలోంచి వెళ్తాడు. వీడెవడో కొంచెం టక్ చేసుకొని షూ వేసుకొని భయంగా ఆఫీస్కి వెళ్తాడు కదా, వీడే పడతాడు ఆ గుంతల్లో రోడ్లలో. వీడికి రిస్క్ ఉంటుంది. వాడి దగ్గర పని చేయడానికి వీడు కావాలి, వీడి దగ్గర పని చేయడానికి వీళ్ళందరూ కావాలి. కానీ వీడికి మాత్రం ఎప్పుడు ఏమీ జరగదు. దిస్ బేసికలీ వరీస్ మీ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఇప్పుడు పావర్టీలో ఉన్నవాడు ఇదే సేఫ్ అనుకుంటాడేమో కదా. పైన ఉన్నవాడు వాడి డబ్బుల్ని షేర్ చేయడానికైనా కింద ఉన్న పైకి తీసుకురావడానికైనా సరే నేను అనుభవిస్తున్న లగ్జరీని వీళ్ళందరూ ఎందుకు అనుభవించాలనుకుంటాడు కదా. ఈ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీ ఏ గవర్నమెంట్ అయినా సరే అసలు ఎలా అడ్రస్ చేయాలి అకార్డింగ్ టు యూ? I can say you only my personal observation only. Okay.
ఫస్ట్ థింగ్ ఒక మిడిల్ క్లాస్‌లోనే ఉన్నారు అంటే ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ అన్న కాన్సెప్ట్ ఎక్కడ లేదండి. వన్ థింగ్ యూ గాట్ జాబ్, యూ ఆర్ ఎర్నింగ్, యూ ఆర్ మేకింగ్ సమ్ మనీ అండ్ యూ ఆర్ లివింగ్ అప్ టు ఇట్. బట్ యూ ఆర్ ఫెయిలింగ్ టు లివ్ అప్ టు వాట్ ఈస్ సంవిధానం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేయింగ్ టు యూ. లివ్ అప్ టు ది సైంటిఫికల్ టెంపర్ సాటిస్ఫాక్షన్. నీలో ఉన్న ఆ క్యూరియాసిటీ, నీలో ఉన్న ఆ ఇన్నోవేషన్, ఆ థాట్, క్రియేటివ్ థాట్‌కి నువ్వు సాటిస్ఫై చేసే దిశగా నువ్వు బతుకుతున్నావా లేదా అన్నది నీ సంవిధానం అంటది. అంటే 100 ఇయర్స్, 150 ఇయర్స్ బ్యాక్ నీకోసం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే పుట్టారో, దేవుళ్ళ రూపంలో పుట్టారు. నీకు ఆ యాస్పిరేషన్ ఇచ్చిపోయారు. స్టిల్ యూ ఆర్ ఇంటూ వన్ లూప్ అంటే వి కాంట్ డూ థాట్. ఆ లూప్ నుంచి నిన్నెవ్వరు బయటికి తీసుకురాలేరు. రైట్. సెకండ్, ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి, ఒకవేళ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఆర్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం వీళ్ళ బాధ సాధలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు మీరు చెప్తున్నారు. వాస్తవానికి మీరు ఒకవేళ అది అంటే కాదు, వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు అంటున్నా. దట్ ఈస్ వాట్ ఎవ్రీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏ గవర్నమెంట్ అయినా సరే సమాజాన్ని ఎలా చూడాలి అన్నది నేను చెప్తా. సమాజంలో ఎలా చూడాలంటే రెవెన్యూ ఎర్నింగ్ క్లాస్ ఒకటి ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ క్లాస్ ఒకటి ఉన్నది, ఓల్డ్ ఏజ్ ఒకటి ఉంది, ఫీమేల్ సెక్షన్స్ ఉంది, అండ్ టాడ్లర్స్, పిల్లలు ఎంతమంది బిలో 14. ఇవన్నీ మనం క్లాసిఫై చేసుకొని డెమోక్రటిక్ డివిడెంట్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళు తీసుకొస్తున్న రెవెన్యూ జనరేషన్ వల్ల అవుట్కమ్ ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ఎవ్రీ ఇయర్ ఈరోజు సంపాదన ఎంత ఉందంటే నెక్స్ట్ ఇయర్ అది పెరిగే దిశగా గవర్నమెంట్ వాళ్ళకు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఫైనాన్షియల్ స్టిమ్యులీ రూపంలో లోను వాళ్ళకి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన ఏదైతే స్థలం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఆర్ మిషనరీస్ కావచ్చు, విత్ ఎ సబ్సిడరీ రేట్తో ప్రొవైడ్ చేయాలి. ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ చేస్తుందని నేను భావిస్తున్నాను. కానీ దానికి ఆప్టిమమ్గా యూజ్ చేసుకునే సత్తా మన జనాల దగ్గరికి మనం తీసుకెళ్ళామా లేదా? ఇంకోటి, హానెస్ట్గా సోకాల్డ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఆర్ ఈ క్లాసిఫైలోనే మన ప్రజల్ని మనమే తోసేసుకున్నాము. ఎందుకంటే ఫ్యాక్ట్ రిమెంబర్, వర్స్ట్ లీడర్షిప్ యూ గాట్ జనరేటెడ్. పొలిటికల్ కాన్షియస్నెస్, పొలిటికల్ విల్ ఉన్న నేత మీకు వస్తే డెఫినెట్గా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కాబట్టి విత్ గ్రేటర్ పొలిటికల్ విల్ ఈరోజు ఐఐటీస్ చూశారు, మీరు ఈరోజు ఇంటర్నెట్ ఎంజాయ్ చేశారు. ఈ పోడ్కాస్ట్ కూడా ఒక ఇన్నోవేషన్, ఒక ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ఇట్. అదే విధంగా ఆ పొలిటికల్ విల్తో ఉన్న లీడర్స్ ఎంతమంది ఏ పార్టీలో పుట్టారు అన్నది మీరు తెలుసుకోవాలి. అంటే కొందరు అంటారు, అరే హమ్ హిందూ హే, మేమే గొప్పలం, మందిర్ కూలగొట్టిండు, మస్జిద్లోనే మీకు ఉల్జాయిస్తుర్రా, లేకపోతే వాస్తవానికి హమ్ లోగ్ ఆగే బడితే హే బహుజన సమాజం అని కొందరు అంటున్నారు. 80-90% మీరే ఉన్నారు, కానీ మీరు ఎన్నుకున్నది ఓన్లీ సర్టెన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే మీకు రూల్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు పొలిటికల్ రిప్రజెంటేషన్ రూపంలో పైకి రావాలి అంటే ఓ పార్టీ ఏమి ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ ఎందుకు మీకు ఇవన్నీ చెప్తుంది? ఒకరంటారు మీకు రిలీజియస్ ప్రయారిటీస్ ఫోర్మోస్ట్ అంటారు, కానీ ఇక్కడ మీ డెవలప్మెంట్, వెల్ బీయింగ్, అడ్వాన్స్ థింకింగ్, సైంటిఫికల్ టెంపర్ అనేది సంవిధానంలో ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఏ ఏ వర్గానికి ఎంతెంత హక్కులు ఉన్నాయి, రైట్, వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకొచ్చి సోషో పొలిటికల్ ఎకనామికల్ రైట్స్ అందేటట్టు చూస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క ఐడియాలజీ ఉంది, హిస్టారికల్ ఆస్పెక్ట్ ఉన్నాయి. కానీ 75 ఇయర్స్లో వాట్ వీ అచీవ్ టుడే, అది ఓవరాల్గా చూస్తే మీకు కొంచెం మెంటల్ రిలీఫ్ రావచ్చు. 75 ఇయర్స్లో వీఆర్ ఫైటింగ్ ఫర్ సూపర్ పవర్. డూ యూ అగ్రీ ఆర్ నాట్? Yeah, yeah. We are nuclear power. Do you agree or not? Yeah, yeah. We are one of the major and strongest space technology holder. You know that? Yes, yes. You agree with that? Yeah, yeah. ఇదన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అది పక్కన పెడితే హిపోక్రసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీలో పోను. కానీ రియాలిటీ చూస్తే 75 ఇయర్స్లో వీ డన్ ప్రెటీ గుడ్, రైట్? వీ హ్యావ్ ఎ పాపులేషన్ బర్డన్. దానికి తగ్గట్టుగా పాలసీస్ డిజైన్ చేయాలి, రైట్? కానీ నా బాధ అంతా అన్నీ కరెక్ట్ జరుగుతాయి, కాకపోతే నీకు పొలిటికల్ విల్ ఉన్న, ఎథికల్ బేస్ ఉన్న పొలిటికల్ లీడర్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆలోచించవద్దు. నేను ఒక కమ్యూనిటీకి చెందినోడిని, నాకు టికెట్ రావట్లేదు, ఒక కమ్యూనిటీకి చెందినోళ్ళకే టికెట్ రావాలి, ఆర్థికంగా ఉన్నోడే రూలింగ్ చేయాలి. ఈ ఫూలిష్ లూప్ నుంచి బయటికి రావాలి ఫస్ట్. నా అబ్జర్వేషన్.
రైట్? అప్పుడు ఒక లెట్స్ సే ఫీమేల్ ఉండని, మేల్ ఉండనండి. వాట్ హౌ డస్ ఇట్ డిఫర్? మీకు ఎంత మంచి చేయగలుగుతారు? హరిజన్ ఉండని, బహుజన సమాజం నుంచి ఎవరైనా ఉండని, ఆ అప్పర్ కాస్ట్ అయినా ఉండని. ఆయన అండర్‌స్టాండింగ్ అబౌట్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఎంత? ఆయన సొసైటీ వెల్ బీయింగ్‌లో ఎలా పనిచేస్తే ఎంత మంచి ఔట్‌కమ్ రావచ్చు? ఇది చూడాలి మీరు అన్నీ గాని, అరే! ఇప్పుడు నేనున్నా, నేను ఎస్టీ ఉన్నా. నేను నా రైట్ కోసం ఫైట్ చేస్తూ ఉంటా. చేయడంలో తప్పు లేదు. కానీ అరే! ఓ ఎస్టీ ఎందుకు? అట్లా ఆలోచించొద్దు. ఏ ఎస్టీ కెన్ కాంపీట్ ఆన్ జనరల్ సీట్ టూ. అల్టిమేట్‌లీ యూ థింక్ అబౌట్ యూ మస్ట్ ప్రిఫర్డ్ మీ దగ్గర అండర్‌స్టాండింగ్ ఎలా ఉండాలంటే, అరే! ఈయన వస్తే ఎంత మంచి పనులు చేయగలుగుతాడు అన్న కోణంలో మనకుండాలి. కానీ వాస్తవానికి సమాజ నిర్మాణంలో భాగమైన లీడర్స్ ఎవరైతే ఉన్నారో 75 ఇయర్స్‌లో మనం అచీవ్ చేసుకుంది గొప్పదే. కానీ 75 ఇయర్స్‌లో మనం వర్స్ట్ ఇన్సిడెంట్లు గూడా ఉన్నాయి. రైట్? మన పొలిటికల్ లీడర్స్ ఏమో మధ్యప్రదేశ్‌లో ఓపెన్ ప్రాస్టిట్యూషన్ చేస్తారు. ఆదివాసుల మీద టాయిలెట్ పోస్తారు. రైట్? ఆదివాసుల పక్కన ఆదివాసులు లీడర్‌షిప్ రూపంలో ఎదిగితే డైజెస్ట్ అవ్వరు. తీసుకోలేరు. రైట్? ఇవన్నీ జనరల్ సీట్ మీద వాళ్ళెందుకు? ఇవన్నీ వద్దు. మంచి ఇప్పుడు నేనేమంటున్నా డూ యూ థింక్ దిస్ ఎథికల్ ఇస్ ఎ మైండ్‌సెట్ ఇష్యూ? ఇట్స్ అబ్సల్యూట్లీ మైండ్‌సెట్ ఇష్యూ. అండ్ వి ఆర్ ద రీజన్ ఫర్ ఇట్. యాస్ ఎ సొసైటీ మనమే రీజన్ దానికి. స్కూల్ లెవెల్ నుంచి దీనికి యాంటీడోస్ అయితే ఇయ్యాలి. నా ఈస్ అబ్జర్వేషన్. అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్డ్ ఇన్ దట్ వే? No, it's not education design. Thousands of years, right? We carry that kickbacks of history, no? జెనెటికల్ మెమరీ. నేను నాట్ జెనెటికల్ ప్రాబ్లమ్. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఎస్సీస్ హ్యాబిటేషన్ ఎక్కడ ఉంటాయి మోస్ట్లీ? గ్రేవ్ యార్డ్స్ దగ్గర, ఊరికి ఎక్కడో అవుట్ కాస్ట్ రీజియన్‌లో. వాస్తవానికి 1000 ఇయర్స్ నుంచి వస్తున్నాయిగా అవి. సైకలాజికల్‌గా వాళ్ళకి డెంట్ చేసి పెట్టిరేమో. ఏ రోజైతే వాళ్ళకు అనిపించిందనుకో, యు ఆర్ హ్యూమన్ బీయింగ్, యూ హోల్డ్ ఈక్వల్ రైట్ ఆఫ్ దిస్ నేషన్ అని. ఆ రోజు ఫైట్ చేస్తాడు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. కావాల్సుకొని నేను, నా కొడుకు తర్వాత నా మనవడు. ఆ కోణంలోనే ఉన్నాడు. రాజకీయంలో వస్తే గట్టిగా సంపాదించుకోవాలి. అదే కోణంలో ఉన్నారు. కానీ ఎవ్వడికి లేదు ఇట్లా గట్టిగా ఉండిపోవాలి చరిత్రలో. అంటే నేను దీనికి ఎక్స్టెండెడ్ వర్షన్ ఇంకోటి చెప్తా. నాట్ జస్ట్ ఎనీ పర్టికులర్ కాస్ట్, ఎవరైనా సరే ఈ రోజు రాజకీయాల్లోకి వస్తే గట్టిగా సెటిల్ అయిపోవాలన్న ఇంటెన్షన్తో వస్తారని నా ఫీలింగ్. వెరీ ఫ్యూ పీపుల్ who are really upset with the society, who are really upset with the systems that are happening around, though they deserve a better life, they're sacrificing it, slashing it out. And దీంట్లోకి వచ్చి జయప్రకాష్ నారాయణ్ సఫర్ అవుతున్నారు. దే హావ్ బీన్ సఫరింగ్ ఎ లాట్. ఎవరైతే డబ్బుల కోసం చేసుకోవడానికి వస్తున్నారో, దో దే హ్యావ్ పవర్ ఆర్ నాట్, దో దే ఆర్ ఇన్ సమ్ కేటగిరీ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ ఆర్ నాట్, దే ఆర్ స్టిల్ మేకింగ్ మనీ. రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, దందా చేసుకుంటారు, ఏదో సెటిల్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఎవరైతే జెన్యూన్గా ఎవరి కంట్రీకి హెల్ప్ చేద్దాం, స్టేట్కి హెల్ప్ చేద్దాం, నా చుట్టుపక్కల హెల్ప్ చేద్దాం అని వస్తారో, వాళ్ళు ఒక లైఫ్ టైం సఫరింగ్కి ప్రిపేర్ అయ్యి రావాల్సి వస్తుంది. ఐ నో దట్. ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కానీ దీంట్లో చాలా చెప్తూనే వచ్చారు. బట్ డూ యూ రియలీ థింక్ సెంట్రల్లో ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, వాట్ ఆర్ వి హెడ్? నేను రాహుల్ గాంధీని ఎప్పుడు కలవలేదు, మీరు కలిసారా? ఆయన మైండ్ సెట్ ఏంటో మీరు చూసుంటారు క్లోజ్గా. డూ యూ రియలీ థింక్ దట్ మైండ్ సెట్ ట్రాన్సెండెడ్ టు అవర్ స్టేట్ అండ్ ద లీడర్స్ ఆఫ్ ద స్టేట్? డూ యూ థింక్ అక్కడ ఏదైతే భారత్ జోడో యాత్ర అని ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నారో, మన స్టేట్లో ఆ యూనిటీ వస్తుందా జనాల్లో? దాని వైపుగా మన పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ వర్క్ చేస్తుందా ఇక్కడ? దానికి ఆన్సర్ అయితే ఇంకా రాలేదండి. బట్ వీ హ్యావ్ టు వైట్. ఇందాక అన్నాను కదా, వీఆర్ ఐ బిలీవ్ ఐఎమ్ ఆప్టిమిస్టిక్ పర్సన్. సో ఇవాళ కాకుండా రేపైనా వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నాకులాగా సిమిలర్ మైండ్ సెట్ నంబర్స్ రూపం తక్కువ ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో అధికంగా మారుతాయి అవి. ఓకే. బట్ థింగ్ ఇప్పుడు జయప్రకాష్ లాంటి చాలా మంది వచ్చారు, సఫరెన్స్కి ప్రిపేర్ అయ్యి వస్తున్నారు లైఫ్ టైమ్ అంటే, వాస్తవానికి సమాజ నిర్మాణం ఇంకా అవ్వలేదు. సమాజ నిర్మాణం అయి ఉంటే, అరే ఓ చదువుకున్న వాళ్ళు వెల్బీయింగ్ మనకు మంచి చేస్తాడన్న కోణంలో సమాజంలో ఉండేది. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద సొసైటీ కూడా చూడండి మీరు. కేరళ, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు చూద్దాం. కేరళలో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చే ఖర్చు ఎంత? 6-7 lakhs. వెరీ మినిమల్. 6-7 lakhs, దట్స్ ఇట్.
వెన్ ఇట్ కమ్స్ టు కర్ణాటక, తెలంగాణ, ఏమైపోతుంది మీకు అందరికి? వందల కోట్లు, వేల కోట్లు. 200 కోట్లు అంటే ఎంపీకి. ఎందుకు అది? ఇప్పుడు సంబడి 200 కోట్లు పోతున్నాయి అంటే 400 కోట్లు సంపాదించుకోవాలి కదా మరి. ఇట్స్ బిజినెస్ ఫర్ దెమ్. సో సమ్వే సమాజం కూడా మారాల్సిన అవసరం అయితే ఉంది. నాట్ విత్ లీడర్ అనేటోడు సమాజం నుంచి వస్తాడు అల్టిమేట్గా. అవును. కానీ లార్జర్ కాంటెక్స్లో నేను అందుకే అంటున్నా, మన సమాజం అయితే తెలంగాణ అయితే డెఫినెట్గా ఫెయిల్ అయింది అన్నది నా అబ్జర్వేషన్. ఓ లీడర్ వచ్చేసి మీకు 1000 కోట్లు, 500 కోట్లు, 200 కోట్లు, 50 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లు ఎమ్మెల్యేకి స్పెండ్ చేస్తున్నాడంటే వై, వాట్ ఈస్ ద నెసెసిటీ? ఎందుకంటే హీ హ్యాస్ టు డిస్ట్రిబ్యూట్ మనీ, ఓట్ నోట్. కానీ వాస్తవానికి ఓట్ నోట్తో రిలేట్ అయ్యి ఉంది అంటే ఓట్కి విలువ లేకుండా చేసేది సమాజమే కదా. కరెక్ట్. అలాంటప్పుడు నీకు సంవిధానం ఏమంటుందో నీకు అవగాహన లేదు. కరెక్ట్. అలాంటప్పుడు నువ్వు అల్టిమేట్లీ ఈ 100 కోట్లు 1000 కోట్లు పెట్టుకొని వస్తారు చూడండి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పైననే భారంగా పడతారు కదా. దానివల్ల మార్కెట్ డిస్టర్బ్, దానివల్ల గవర్నమెంట్ పాలసీస్ డిస్టర్బ్, దానివల్ల పేదోళ్ళు వాళ్ళ జీవితాలు కూడా డిస్టర్బ్. సో అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం, అరే చలో 1000కి ఓటుకి అంది. నో, డ్యామేజెస్ మ్యాసివ్ థింగ్, రాబోయే తరాల వరకు డ్యామేజ్ చేస్తుంది అది. సో జాగ్రత్త ఉండాలి. అది మన ప్రజల్ని మనం చైతన్యవంతం చేయాలి. ఐ గెస్ ఐఎమ్ ఫోర్ రన్నర్ ఇన్ ఇట్. నేను నా మాదాపూర్ డివిజన్లో 100% నేను చైతన్యవంతం చేయడానికి ఇది చేస్తాను. నేను పొలిటికల్ ఆస్పిరేషన్లో ఉన్నాను కాబట్టి ఎంతో కొంత ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ వాస్తవానికి ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా నిలబడాలి. నువ్వు ఎంతమంది అపోజిషన్స్ ఉన్నా నీ బ్యాటిల్ నువ్వు చేయాలి, సత్యాన్ని బేస్ చేసుకొని. అదే ప్రజలు నీకు ఆపర్చునిటీ ఇస్తే సేవ కూడా చేసే భావం, అంకిత భావంతో నువ్వు ఉండాలి. ఆ కోణంలో నేను పని చేసుకుంటూ ఉన్నా. కానీ వాస్తవానికి పెయిన్స్ లాట్, మీరు చెప్తున్నప్పుడు అది వింటూ ఉంటే ఇట్ పెయిన్స్ లాట్. బట్ పొలిటికల్ కాన్షియస్నెస్ పెరుగుతుంది సమాజంలో. ఈ ఓటు నోటు ఏమాత్రం చాలా ప్రెషియస్ ఓట్ అన్నది అర్థమవుతుంది. అది మనం కాంగ్రెస్ పార్టీకి కొంచెం క్రెడిట్ ఉంది అందులో. ఎందుకు అంటే బహుజన వాదం ఎత్తుకుందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చీఫ్ సెక్రటరీస్, ఇండియాకి నడిపించే చీఫ్ సెక్రటరీస్ 96 మెంబర్స్ ఉంటే అందులో 92 ఓసీ సమాజానికి చెందిన వాళ్ళే. అంటే మీరే ఆలోచించండి, సిస్టంలో ఈరోజు ఎస్సీ నుంచి, ఓబీసీ నుంచి వీఆర్ 80% నో బహుజన సమాజం. కరెక్ట్. ఓ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చిందా 75 years? ఎక్కడ? మీరు అర్థం చేసుకోవాలి, సిస్టమ్ అనేది హైజాక్ చేసి పడి ఉంది. దానికి గ్రాడ్యువల్గా ఎప్పుడు చేయగలుగుతామంటే బహుజన సమాజం నుంచి అద్భుతమైన లీడర్స్ వచ్చినప్పుడు, సమాజ నిర్మాణం కోసం మాట్లాడేటప్పుడు, జుడిషియల్ని, పొలిటికల్ అఫైర్స్ని, పార్లమెంటరీ లెజిస్లేషన్ని సపరేట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ తెలిసిన అతను వస్తే డెఫినెట్గా న్యాయం చేసే దిశగా బహుజన సమాజం పనిచేస్తుంది. చేయాలి, ఇంకా చాలా ఉంది. హోప్ ఫర్ ది బెస్ట్. ఇదే కోణంలో మనం కూడా ఉండాలండి. ఆనందం అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఇంతవరకు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు కొత్త పార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బాగా సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. కవిత గారు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆవిడే సపరేట్గా పార్టీ పెడతారని, అండ్ షీఈస్ టెల్లింగ్ దట్ బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందని. అంటే ఇప్పుడు ఆవిడ వచ్చి కాంగ్రెస్లో కలుస్తారా తర్వాత? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఇవన్నిటికన్నా ఒక మంచి అండర్స్టాండింగ్ చెప్పనా, నా అండర్స్టాండింగ్. చూసారా, తెలంగాణ సమాజానికే క్వశ్చన్ అడుగుతాను నేను. చూసారా, వీళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది రాజకీయం కోసమే కదా. వీళ్ళు టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అనుకునేది కూడా రాజకీయం కోసమే కదా. అల్టిమేట్లీ ఇప్పుడు రాజకీయ స్పేస్ కోసమే కదా కవిత గారు పోరాడుతుంది. తెలంగాణ సమాజ నిర్మాణం కోసం అయితే కాదు. మీరు అది చూడండి, ఇక్కడ ఆవిడెక్కడ చెప్పట్లే. అయితే తెలంగాణ ప్రజలకే మసిగూసి మారేడుకాయ చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీయే. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది ఢిల్లీలో సత్తా, దేశం మొత్తంలో సత్తా నడిపించడానికి, అధికారం కోసమే తప్ప తెలంగాణ కోసమైతే ఏమాత్రం కాదు. ఒకవేళ తెలంగాణ కోసమే అయితే పెన్షన్ కార్డులు ఇచ్చేది, రైట్, ఇక్కడ బీదరికంలో ఉన్న ప్రజలందరినీ అబోవ్ పవర్టీ లైన్కి తీసుకొచ్చేది, రైట్. ఇక్కడ కోకాపేట్, కానామేట్ భూములు ఏవైతే ఉన్నాయో 100 కోట్లకు అమ్మి తీసుకొచ్చి దళిత బంధు ఇస్తున్నా, నేను రైతు బంధు ఇస్తున్నా అని మిస్ గవర్నెన్స్ చేయడం, ఔటర్ రింగ్ రోడ్ త్రో అవే ప్రైస్కి బిడ్డింగ్ ఇవ్వడం, ఇవన్నీ ఔటర్ రింగ్ రోడ్ కట్టాలి ఈ రోజు డేట్లో అంటే
థౌజండ్స్ కరోడ్స్ బిడ్డింగ్ రూపంలో త్రో అవే ప్రైస్లో ఇవ్వడం ఈజీ. కట్టేటోనికి తెలుసు బాధ ఏందో. ఈరోజు అప్పుల తెలంగాణ ఎందుకు ఉంది? బీఆర్ఎస్ పార్టీ బికాస్ ఆఫ్ ఇట్స్ మిస్ గవర్నెన్స్. మీరు కూడా హెచ్ ఇచ్చేస్తున్నారు కదా ఏరియా అండి. మీరు గుడ్ యూ రైస్ దిస్ క్వశ్చన్. వాస్తవం చూద్దాం ఇప్పుడు హెచ్యూ ల్యాండ్కి ఈ 400 acres ల్యాండ్ ఏదైతే ఉన్నాయో ఏమంటారంటే కంచె గచ్చిబౌలి. కంచె అంటే ఏంటండి? బ్యారన్ ల్యాండ్, రైట్? లెట్స్ సే అక్రాస్ ఇండియా లైఫ్ ఉంటుంది, నో బయోడైవర్సిటీ రూపంలో అక్కడ వైల్డ్ లైఫ్, ఫౌనా, ఫ్లోరా ఉండొచ్చు. వాళ్ళకి రీహాబిటేట్ చేసే దిశగా ఈకోలాజికల్ సైంటిస్ట్ని పెట్టి కమిటీ కట్టింది గవర్నమెంట్. వాళ్ళని రీహాబిటేట్ చేయాలి, ఇంకా ల్యాండ్ ఫామ్ యథావిధిగా ఎలా ఉందో అలాగే పెట్టాలి అన్న కోణంలో స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాత ఐటీ ఇన్వెస్ట్మెంట్ జోన్కి ఇచ్చారు. ఇప్పుడు ప్రైమ్ ల్యాండ్ ఉన్నప్పుడు రెవెన్యూ రూపంలో ఇప్పుడు మీరు అన్నారు ఇదైతే వర్స్ట్గా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది కదా మాదాపూర్. మరి దీన్ని దాన్ని- నేర్చుకోవాలి కదా మనం కూడా. మనం ఈడ చేయలేని మంచి నీతి ఆడ చూపిస్తే అది రెవెన్యూ జనరేషన్ కోసమే చేస్తుంది గవర్నమెంట్. ఎనీ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వచ్చింది 10-15 years తర్వాత. ఇక్కడైతే 10-15 years మాకు మా ఇవాడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఎందుకంటే ఆడ ఉన్న రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క క్యాబినెట్ కాబట్టి డెఫినెట్గా ఉంటుంది అది. కానీ 20 years తర్వాత అయినా చేంజ్ కోరుకున్నారు అనుకోండి ప్రజలు, ఏ గవర్నమెంట్ వచ్చినా రెవెన్యూ జనరేషన్ ప్రయారిటీగా పెట్టుకోవాలి, లేకపోతే రాష్ట్రాన్ని నడపలేము కదా. ఆ భాగంలో కంచె గచ్చుబౌలి అన్నారు, బ్యారన్ ల్యాండ్ అంటున్నారు, రెవెన్యూ రికార్డ్స్లో ఉంది, సుప్రీంకోర్టు అలొకేట్ చేసింది న్యాయబద్ధంగా. అందులో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్రొడ్యూస్ చేస్తామంటే నథింగ్ రాంగ్. ఇంకా తెలంగాణలో హైదరాబాద్లో వేరే ఏరియానే లేదా అది కాకుండా? దిస్ ఇస్ వాట్ ద మైండ్ సెట్ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు మీరు చూడండి, లెట్స్ సే మనం తెలంగాణలో వేరే ఏరియా వెళ్దాం, అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యి అంటే మూవ్ అవుదాం కొంచెం, వికారాబాద్ వెళ్దాం అంటే హైలీ డెన్స్ ఫారెస్ట్ రీజన్. యూనో ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ కన్నా అక్కడ ఉన్నది ఎక్కువ. ఇట్ సైడ్ వెళ్దాం మనం, నర్సాపూర్ అటు సైడ్ ఇట్స్ ఫారెస్ట్ రీజన్, ఫారెస్ట్ అలొకేటెడ్. అక్కడ ట్రీ క్యానపీని కట్ చేద్దామా? లేదు, ఇటు సైడ్ వెళ్దాం, నల్గొండ అటు సైడ్ వెళ్దాము. డూ యూ థింక్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఆర్ సూటబుల్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్? యూ మస్ట్. అంటే అక్కడ మన ఫిలిం సిటీ అన్నీ దాటితే, రామోజీ ఫిలిం సిటీ దాటితే ఇంత డెన్స్లీ ఇంత డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఏం లేవు. అది బట్ల దాటితే ఇంత డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఏం లేవు. ఐ డోంట్ నో హౌ మచ్ గవర్నమెంట్ హ్యాస్ స్టేక్ ఇన్ దోస్ ల్యాండ్స్, నాకు తెలియదు. కానీ బట్ ఇప్పుడు ఇటు పటాన్ చెరువు అటువైపు ఇండస్ట్రియల్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్ వైపు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళుండొచ్చు. దిస్ పర్టికులర్ బిట్ జనాలకు జనరల్గా గవర్నమెంట్ ఎప్పుడు కూడా జనాలకి నచ్చే పనులు చేసుకుంటూ వెళ్తుంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఈ పర్టికులర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ టర్మ్ వచ్చిన తర్వాత హైడ్రా కానీ, అంటే ఫస్ట్ ఎన్కన్వెన్షన్ కొట్టేగానే నాగార్జున డబ్బులు ఉన్నాయన ఆయన కొట్టేగానే జనాలు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. కొంచెం ఒక రకమైన ఓకే డబ్బులున్న వాళ్ళు కూడా గవర్నమెంట్కి అతిథులు కాదు టైప్లో. కానీ ఎప్పుడైతే స్మాలర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ని, స్మాలర్ మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు కూడా కూల్చేస్తున్నప్పుడు హైడ్రాని అప్రిషియేట్ చేయట్లా. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం హెచ్సియు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, ఆ చుట్టుపక్కల ఉండే జనాలు కానీ, మెనీ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ కమ్యూనిటీ ఆర్ లోకల్ హైదరాబాద్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్ కొట్టే దిస్ ఈస్ ద ఓన్లీ ఇకలాజికల్ పార్ట్ దట్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఏరియా. ఇప్పుడు I want to understand why is not Congress government trying to make people happy in the first place? ఎప్పుడన్నా హ్యాపీ ఫీల్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు పడతాయి కదా, అదే ఆ రిపీటబిలిటీ ఉంటుంది కదా. వై ఈస్ దిస్ నాట్ ద టార్గెట్? ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాపీనెస్, ప్రజల్లో ఆనందం ఎక్కువ ఉండడానికి డెఫినెట్గా పనిచేస్తుంది ఆనంద్ గారు. కానీ మీ కన్సర్న్లో అంటే మీకులాగా కొంచెం సెక్షన్ తయారైంది కాబట్టి దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆనంద్ గారు, మీరు ఒకటి చూడండి, వై కాంగ్రెస్ గవర్నమెంట్ టుక్ హైడ్రా అంటున్నారు. నాగార్జున గారిది కొట్టంగానే ఓకే ఇట్ వోంట్ స్పేర్ ఎనీబడి, రిచ్ ఆర్ పూర్ దే హ్యావ్ టు. బట్ మీరు చెప్పండి నాకు, వాస్తవానికి హైడ్రా ఏ పేదోడి ఇల్లు కొట్టింది? నేను ఇక్కడ నంబర్స్ రూపంలో చెప్తా, రైట్? అప్రాక్సిమేట్లీ 1800 families గాట్ ఎఫెక్టెడ్. ఎక్కడ? మూసీ రివర్ రీజనరేషన్ ప్రాసెస్లో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి రీహాబిలిటేషన్ చేశారు. దానకిషోర్ గారిది స్టేట్మెంట్ ఉంది, ది హిందూ జనరల్లో ఉంది. ఇది మీరు మీడియా కోట్ అన్కోట్, ఇది నేను చెప్పే అన్ని ఫ్యాక్ట్. ఎక్కడ ఏ పేదోని ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రాని తీసుకొచ్చి కొట్టింది? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ?
ఆర్ఎల్స్ మళ్ళీ మీరు ఇలా అనొద్దు, విల్లాసు చెరువులు ఎంక్రోచ్ అయినాయి. మీకు ఇప్పుడు ఈ హైడ్రాకి వెళ్ళే ముందు లెట్ మీ గివ్ యూ ఎ బ్రీఫ్ హిస్టరీ. తెలంగాణ మొత్తంలో 15,000, నాట్ ఓన్లీ తెలంగాణ, హైదరాబాద్ సరౌండింగ్ అరౌండ్లో 8,000 చేంజ్ చెరువులు ఉంది తెలుసా. కరెక్ట్. వాట్ వి లెఫ్ట్ టుడే 24-25. హార్డ్లీ 5,000 చేంజ్, అంటే ఇంచుమించు 350 చెరువులు. ఈ 5,000 చేంజ్ ఉన్న దాంట్లో కూడా ఏరియా ఎంక్రోచ్ అయ్యి వాట్ ఎవర్ దే ఆర్. ఈరోజు మీరు చూస్తున్న దుర్గం చెరువు హార్డ్లీ 2%, సున్నం చెరువు ఉన్నది ఓన్లీ 1%, తిమ్మిడి చెరువు ఉన్నది ఓన్లీ 0.5%. మ్యాసివ్ ఏరియా ఎంక్రోచ్ అయిపోయింది. అంటే నీ క్లైమాటిక్ కండిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బెస్ట్ క్లైమేట్ ఇచ్చే ఏదైతే వెట్లాండ్స్ ఉన్నాయో, ఇక్కడ చెరువులు ఉన్నాయో, వల్లనే మీ గ్రీడీ ఇంట్రెస్ట్లో విల్లాలు అపార్ట్మెంట్లు కట్టి ఈరోజు మీరు ఎంక్రోచ్ చేశారు. చెరువులో ఉన్న ఎన్కన్వెన్షన్ కొట్టేసిర్రు. అది టెక్నికల్గా బఫర్ జోన్లో ఉంది కాబట్టి కొట్టిర్రు. ప్రజల ఆనందం, కొందరి ఆనందం కోసం కాదు. ప్రజలకి ఇంకోటి నేను చెప్తున్నాను ఆనంద్ గారు, ఇది బీఆర్ఎస్ చేసిన ప్రొపగండాని మనం నిజం అనుకోవడం. అది 400 acres అవ్వచ్చు, మూసీ రిజ్యునేషన్ కావచ్చు, హైడ్రా కావచ్చు, అద్భుతమైన లివింగ్ స్టాండర్డ్ అందియాలి హైదరాబాద్ సిటీ కన్నా కాన్సెప్ట్లోనే. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సిటీ ఇన్ అక్రాస్ ద వరల్డ్. డూ యూ నో దట్ రైట్? న్యూయార్క్ కావచ్చు, జపాన్ క్యాపిటల్ వాట్ ఈస్ ఇట్, టోక్యో కావచ్చు, బెంగళూరు కావచ్చు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సిటీస్ హైదరాబాద్ కావచ్చు. అలాంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఇంకోటి మన దగ్గర ఉన్నది వాస్ట్ ల్యాండ్ ఫామ్. మీరు సిటీస్, శాటిలైట్ సిటీస్ కట్టండి. ఉన్న చెరువుల మీద పడి కట్టుకోవడం, ఉన్న గుట్టల మీద ఏది గుడిసెలు వేసుకోవడం ఈజ్ అ గుడ్, అది మంచి కల్చరా? ఎన్వైరన్మెంట్ మంచిది కాదు ఆబ్వియస్లీ. మరి దానికి మినిమం డిటరెన్స్ ఉండాలి. అంటే కొంచెం భయం పెడితే రాబోయే నెక్స్ట్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బీఆర్ఎస్లో తిన్నారు, అది భూదాన్ బోర్డు భూములే తినేశారు. ఇప్పుడు ఉన్న అయ్యప్ప సొసైటీ కూడా తినేశారు. ఎన్ కన్వెన్షన్ అవన్నీ గౌతమ్ నగర్ అసోసియేషన్ తినే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నాయి కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలంటే మినిమం డిటరెన్స్ రూపంలో పనిచేయాలంటే హైడ్రా దీనికి కావాల్సిందే. అందుకు పోలీస్ పవర్ బ్యాకప్ ఇచ్చి ఈరోజు కూడా హైడ్రా యాక్టివ్గా ఉంది. మీరు ఈరోజు మాకు ఇప్పుడు బీయింగ్ ఏ కాంగ్రెస్ మీ ఫ్యాక్ట్స్ తెలియవు కాబట్టి మీరు క్వశ్చన్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ ఒక్కటి అప్రిషియేట్ చేయాలి మనం, 400 acres మీద ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అని సివిల్ సొసైటీ రావడం, ప్రజలందరూ దానికి సపోర్ట్ చేయడం నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆనంద్ గారు. ఎందుకంటే సివిల్ సొసైటీ నార్మల్ సిటిజన్స్ కూడా వాళ్ళు కాషియస్నెస్ వచ్చారంటే అరే ప్రకృతిని కాపాడుకుంటే రేపు మనం ఆరోగ్యంగా ఉంటాం అన్న కాషియస్నెస్ వచ్చినందుకు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ వాస్తవానికి అది కంచా బ్యారెన్ ల్యాండ్ ఇష్యూలో వచ్చిందంటేనే కొంచెం బాధాకరం. బట్ సరౌండింగ్ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉండొచ్చు, వికారాబాద్ కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత కావచ్చు, అవన్నీ ఫామ్ ల్యాండ్స్. ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్ గవర్నమెంట్కి ఫిజిబుల్ ఉంటుందో, కన్వీనియన్స్ ఉంటుందో, రెవెన్యూ రూపంలో నెక్స్ట్ లెవెల్ సిటీ అంటే మన సిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి యూజ్ అవుతుందో అక్కడ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. కానీ ఈ గవర్నమెంట్కి ఒక యూనిక్ ఫ్యూచర్ ఉంది. ఎక్కడ కోకాపేట్, ఖానామేట్ ల్యాండ్లు ఎక్కడ అమ్మి డెవలప్మెంట్ చేయలేదు. ఎక్కడైనా సరే మీరు అన్నారు ఇందాక ఎఫ్డిఐస్ రూపంలో ఎందుకు తగ్గిపోయాయి, అది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలి మనం. ఎందుకంటే ట్రేడ్ చూసేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, 148 crores ఒకసారి, 59 crore ఒకసారి. ఎంఓయూస్ విత్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో. ఎంఓయూస్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగే కదండి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దాట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అబౌట్ టు అరైవ్. డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎన్నో ఇన్నోవేషన్స్ క్రియేట్ అవుతుంది, ఎంత సర్వీస్ సెక్టర్కి హెల్ప్ఫుల్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్? మీరు కంపేర్ చేద్దాం. ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలు, అది మహారాష్ట్ర కావచ్చు, యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, ఈవెన్ నార్త్లో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే, గుజరాత్ కూడా తీసుకుందాం మనము, 148 crore, 1,000 crore తీసుకొచ్చారు ఇన్వెస్ట్మెంట్ రూపంలో. 49,000 crore ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకొచ్చారు. లాస్ట్ 10 years నుంచి బీజేపీ ఉంది అక్కడ. చరిత్ర తిప్పి చూడండి, 10,000 crore కూడా ఇన్వెస్ట్మెంట్ రాలేదు. కానీ ఇక్కడ తీసుకొచ్చిందిగా. సమ్మన్ ఈజ్ వర్కింగ్. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఎవ్రీ ప్రామిసెస్ దే మేడ్. దేర్ మే బి ఏ గ్రాడ్యువల్ డిలే. కానీ ఇక్కడ బ్యాడ్ ఉంది. నాకులాగా కాంగ్రెస్ కార్యకర్త ఓపెన్గా ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి మాట్లాడట్లేదు. మీ పిఆర్ స్ట్రాటజీ బాగాలేదు. అలా కాదు. బట్ డెఫినెట్గా ఐ అగ్రీ, ఇట్ మే బి ట్రూ. బట్ నేనేమంటున్నా, మా కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన వేసుకొని రెస్పాన్సిబుల్గా
ఫీల్ అవ్వు, ప్రతి ఒక్క ప్రజలకి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది, చైతన్యవంతం చేయాలి. ఇక్కడ ఒక ట్రెండ్ ఉందండి. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో ఇందాక అన్నారు చూడండి, అచ్చే దిన్ అని. అబద్ధాలే ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ముస్లిం ఇది ఉంది, చరిత్ర ఉందని. హౌ డస్ ఎంత బ్లఫ్ ఇదంతా? పప్పువా? వాట్ హి స్పీక్? మీకు లాస్ట్ 10 ఇయర్స్ బ్యాకే అన్నారు ఆయన, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అవుతుంది సెన్సెక్స్‌లో, స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో అన్నారు. మధుబాచి కేసు. అదానీ, అంబానీ రోజుకి 500 కోట్ల నుంచి 15,000 crore ఎలా సంపాదిస్తున్నారు? ఎవరో ధనికుడిలాగే ఉన్నారు. పేదోళ్ళు ఇంకా 80-90% మన దేశం మొత్తం పీడీఎస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. లాస్ట్ 10 ఇయర్‌లో మీరు చేసిందేంది అంటే ఒక్క ఆన్సర్ ఉండదు. జిత్నే బచ్చే ज़्यादा है उनको आपका धन बाँटेंगे అని ప్రైమ్ మినిస్టర్ గారు అంటారు. అరే! మణిపూర్ తగిలిపడిపోయింది, దాని మీద ఇంతవరకు ప్రెస్ మీట్ లేదు. అదే పుల్వామా, పెహల్గామ్ అటాక్ అవుతాయి. అన్‌ఫార్చునేట్ దట్ ఈస్. అలాంటివి జరగొద్దు. కానీ ప్రైమ్ మినిస్టర్ గారు బీహార్‌లో ఎలక్షన్ ర్యాలీకి వచ్చి మాట్లాడతారు దాని మీద. సౌదీ అరేబియాలో నుంచి ఉన్న మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చి. ఆ! ఎవరండి పొలిటికల్ నేను ఐయామ్ నాట్, ఇప్పుడు ఐ స్టాండ్ విత్ నేషన్ ఈజ్ ఇన్ ప్రయారిటీ, రైట్? ఐయామ్ ఎ ప్రౌడ్ సన్ ఆఫ్ మై హిందూ కల్చర్. మళ్ళీ అంటున్నాను, కల్చర్ నాట్ రిలీజియన్. సో దాన్ని బేస్ చేసుకొని మనం వాస్తవంలో ఉన్నామా? ఎవరో మభ్య చేస్తున్నారు, మీరు చూసుకోండి. అచ్చదేన్ ఇంతవరకు రాలేదు. మోడీ హై తో ముమ్కిన్ హై. వాట్ ఈస్ దట్? క్యా ముమ్కిన్ హై? ఈరోజు డాలర్‌కి రూపాయికి తేడా ఏంది? కెనడాతో నీ రిలేషన్ ఏంది? యునైటెడ్ స్టేట్‌కి టారిఫ్ అంత పెంచుతున్నాడు, ఇండియా మీద అంత సాఫ్ట్ కార్నర్ ఉంటే ఇంతవరకు ఎందుకు తగ్గలేదు? బైలేటరల్ ట్రేడ్ ఎందుకు డెఫిసిట్ వస్తుంది చైనాతో? అరే ఇవన్నీ మీరు అడగాలి, నేను అడగాలి ఈ దేశ పౌరుడిగా. ఎందుకంటే రాజ్యాంగం కలిగించిన హక్కు. ఆ హక్కును కూడా మీకు డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా లా అండ్ లెజిస్లేషన్ తీసుకొచ్చి వీటిని కూడా హరిస్తున్నారు. ప్రతిదానికి కూడా సెన్సార్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి దానికండి. ఇప్పుడు నేను, మీరు ఈ కన్వర్జేషన్ కొందరి సోదరులకు నచ్చకపోతే మీ మీద అటాక్, నా మీద అటాక్. అంతేగా? అంటే ఎంత హేట్రేల్ ఉన్న సొసైటీని మనం తయారు చేసుకుంటున్నాం. అంటే మీరు, నేను, సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అచ్చేదిన్ అబద్ధాలు మాట్లాడితే రాదు, వాస్తవానికి కష్టపడితే వస్తుంది. కరెక్ట్. రైట్? నేనేమంటున్నా, హిందీ థోప్ నై హే. ఇప్పుడు నేను తెలుగు సమాజంలో పుట్టిన ఓ ఆదివాసి కుటుంబం నుంచి వచ్చి నేను నా మాతృభాష మాట్లాడతా. ఎట్ ద సేమ్ టైమ్ ఐ రెస్పెక్ట్ మై తెలుగు, బికాస్ ఓవరాల్గా ఆమె తెలుగుయన్, సౌత్ ఇండియన్, తెలుగు రాష్ట్రంలో పుట్టాను కాబట్టి. కానీ హిందీ ప్రయారిటీలో తీసుకుంటే ఎట్లుంటుంది అది? బాగోదు. కానీ కంపల్షన్ మోడ్లో చేయాలి అంటే నువ్వెవరు చెప్పడానికి? దిస్ ఈజ్ ఫ్రీ సొసైటీను. కాంగ్రెస్ ఏది కంపల్షన్ పనిలో చేయరు. ఇంకోటి వీళ్ళంతా సోది చెప్తారు, కాంగ్రెస్ స్కామ్, కాంగ్రెస్ అని. ఇప్పుడు మీది నాది ఇప్పుడు ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత కింద కామెంట్లో రాస్తారు, కాంగ్రెస్ ఎన్నటికీ స్కామ్ చేయలేదు ఈ దేశం కోసం, జనాల కోసం. ఇప్పుడు ఎవరో స్కామ్ చేస్తున్నారు, వైరస్ ఎక్కిస్తున్నారు, భారత్ మాతాకి జై అనకపోతే దేశభక్తుడు కాదు అని. నువ్వు హిందూయిజం గురించి గొప్పగా చెప్పుకోకపోతే విల్ బి పనిష్డ్. యాంటీ నేషనల్ సెడిషన్ ఛార్జెస్. ఆజాదీ అని నేను ఇప్పుడు అన్నా అనుకో, ఆజాదీ అంటే నా ఇండివిజువల్ కాంటెక్స్లో నేను ఫ్రీడమ్ అడుగుతున్నా అని అర్థం. అంతేగాని ఆజాదీ అంటే వాడు చెప్తాడు దేఖో ఏ పాకిస్తానీ హై. వాట్ ఈస్ దిస్? అంత ఇన్సెక్యూర్ సొసైటీ ఎందుకు? ఓ బ్రాడర్నెస్ ఉండాలి కదండి. ఇప్పుడు నేను పొలిటీషియన్ అండి, అరే వీడు పనికి రాడు, ఆ పనికి వస్తాడు, క్రిటిసిజం అన్నీ దొరన దొంగన ప్రజలందరూ డిస్కషన్లో పెడతారు. కొన్ని దగ్గర నెగిటివ్ రివ్యూలు రావచ్చు, యాక్సెప్ట్ ఇట్, ముందుకు సాగుతూ ఉండు. లార్జర్ కాంటెక్స్లో నీ పని చెప్తుంది, వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగా, అలజడి అలకడ చెప్తుంది. కానీ ఇప్పుడు కామెంట్ రూపంలో రాస్తారు స్కామ్ కాంగ్రెస్ అని. కాంగ్రెస్ ఎప్పుడు స్కామ్ చేయలేదండి. ఒక్కొక్క ఇండివిజువల్ సురేష్ మోడీ రావచ్చు, కల్వాడి రావచ్చు, ఈవెన్ ముకుల్ చోక్స్కి కూడా రావచ్చు, వాళ్ళ లెవెల్లో కరప్షన్ చేసుకుని వెళ్ళారు. కానీ కోల్గేట్ కాల్చా, 2G స్కామ్ అంటారు. ఏది 2G స్కామ్? నిజంగా స్కామేనా? వినోద్ రాయ్ వచ్చేసి బయటికి వచ్చి ఫార్ములా మిస్టేక్ అని 2 lakh crore స్కామ్ జరిగిందని అప్పుడున్న గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేసి బీజేపీ ఓటేక్ చేసింది. అబద్ధాన్ని బేస్ చేసుకొని అధికారం సత్తా హాత్ కర్లేనా? ఏం సమాజ నిర్మాణం కోసం మీరు? ఇట్ మే బి ఫన్ టు యూ, యూ మే ఫీల్ ప్రౌడ్. మోడీ హై తో ముమ్కిన్ హై. ఫీల్ ప్రౌడ్ బీయింగ్ ఏ ఇండియన్. హీ ఈజ్ ఆల్సో మై ప్రైమ్ మినిస్టర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అబౌట్ ఇట్. బట్ అల్టిమేట్లీ వాట్ వి గాట్ యాజ్ ఎ నేషన్, లాస్ట్ ఎంత ఎకనామికల్ అవుట్పుట్ రీచ్ అయింది? ఇన్ఫ్లేషన్ ఎంత తెలుసా? పల్సస్ ఆయిల్ ప్రైసెస్ ఎంత తెలుసా? ఒకప్పుడు 60 రూపీస్, ఈరోజు 300. ఇవే అయ్యూ అండి. సంబడీ ఈజ్ ఫూలింగ్ యూ. ఒకవేళ మీరు అంత ఎకనామికల్గా వెల్ ఆఫ్ అయిపోయారు, మోడీ హై తో ముమ్కిన్ హై, మోడీ కే బాద్ బహుత్ సుభిక్ష హో గए, सच में सुभिक्ष हो गए तो आपकी जनता क्यों 80-90% पीडीएस पे?
క్యూ ధోకేదారి ఏదో ఇప్పుడు గోమాత అన్నది ఓ ఇష్యూ లెస్ గోమాత ట్రేడ్ చేయవద్దు. గాంధీ గారు కూడా అగైనెస్ట్ దాన్ని గాంధీ గారు ఏమన్నారంటే కల్చరల్లీ మాకు సిగ్నిఫికెంట్ యానిమల్ దానికి అలా వైలెన్స్ అది చేయొద్దు అని అది బ్యాన్ చేయాలి అని గాంధీ గారు అన్నారు. వెల్ అండ్ గుడ్. కానీ అన్హెల్తీ జాన్వరంకు ట్రేడ్ చేయవచ్చు. కానీ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఇండియా #1 వరల్డ్లో బీఫ్ ట్రాన్స్పోర్ట్లో. డూ యూ నో దట్? అంటే ఎవరో మనకు పైనుంచి ఏదో చెప్తున్నారు కానీ యాక్చువల్గా సత్తా చేజిక్కించుకుంటున్నారు. ఎలక్షన్స్కి వచ్చే ముందే కొన్ని అటాక్స్ అవుతాయి. హిందూ ముస్లిం స్టెబిలైట్ అంటే అది ఏదో ఇష్యూ రేజ్ చేస్తారు. హిందూ ఓట్లు మెజారిటీ ఓట్లు దండుకోవడానికి ఇన్సెక్యూర్ చేస్తారు. ఈ సమాజం మంచిది కాదేమో, ఫేక్ న్యూస్ని పెట్టుకొని వైరల్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వాస్తవం, ఇది రియాలిటీ జరుగుతుంది. రామ్ మందిరమే ఇంపార్టెంట్ మనకు, మంచిది. ఒకవేళ రామ్ మందిరం ఇంపార్టెంట్ కాకపోతే రాజీవ్ గాంధీ గారు అది రామ్ మందిరానికి ఆ గేట్ ఓపెన్ చేయకపోయేటోళ్ళుగా, మస్జిద్ గేట్. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే దేశం కోసం, దేశ ప్రజల కోసం రాజీవ్ గాంధీ చనిపోవడం, ఎల్టీటీ నుంచి మన తమిళనాడు థ్రెట్ ఉంది, ఈ సొసైటీ వైలెన్స్ ఉన్న సొసైటీ మనకు మంచిది కాదు అని హ్యాండెడ్గా డిసిషన్ తీసుకున్నందుకు ఈరోజు ఆయన ప్రాణాలు ఓడిపోయిండు. ఆమె ఏది మన హర్మందిర్ గోవింద్ సాహెబ్లో టెర్రరిజం వచ్చిన తర్వాత అంటే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి వ్యానిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు సక్సెషన్ రైట్స్తో వచ్చారు, లైక్ డిఫరెంట్ స్టేట్ హుడ్తో రైట్స్తో వచ్చారు. దానికి అక్కడే తూర్చి చేయకపోతే, హ్యాండెడ్గా డీల్ చేయకపోతే ఈరోజు దేశం విడిపోయేదని ఆ రోజు ఆమె అంత ఆలోచించి ఆ డిసిషన్ తీసుకున్నందుకు ఆమె ప్రాణాలు కొనిపోయింది ఇందిరాగాంధీ. పాకిస్తాన్ ఇక ఖతం చేసేస్తా బిహార్ నుంచి వచ్చి చెప్పేసింది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వాస్తవానికి మనం చూద్దాం, పాకిస్తాన్ని ఎప్పుడో ఖతం చేసింది ఇందిరాగాంధీ. 2 స్టేట్స్ కదా పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. టుడే ఈస్ట్ పాకిస్తాన్ ఈస్ బంగ్లాదేశ్. ఆ కాన్సెప్టే చనిపోయింది. అది ఇప్పుడు ఉన్నది ఏమైనా ఉంటే నువ్వు మన ఏది పిఓకే ఆక్యుపైడ్ పిఓకే తీసుకో. లెస్సే ఇప్పుడు ఇంకో ఫ్యాక్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఒకటి చేద్దాం, ఆలోచిద్దాం ఆనంద్ గారు. పిఓకే ఉన్నప్పుడు నైరు గారు తీసుకెళ్ళి యునైటెడ్ నేషన్లో పెట్టారు ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ కాంటెక్స్ట్. అప్పుడున్న టైంలో కంటింజెన్సీ థియరీ, అప్పుడున్న సిచ్యువేషన్కి అలా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మీరున్నారుగా, 4th లార్జెస్ట్ ఆర్మీ యూ హ్యావ్, అలైడ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, నేవీ, రైట్, ఇన్ఫాంట్రీ సిస్టమ్, ఎక్స్ట్రాడినరీ వెపనైజ్, గో అండ్ గెట్ ఇట్. మొన్న ఛాన్స్ ఉండే కానీ మరి నువ్వు వెళ్ళలేదు. ట్రంప్ ఏదో అన్నారు, వార్ డ్రాప్ అయిపోయింది. వై డూ యూ థింక్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సంబడీ ఈస్ ఫూలింగ్ అస్ ఫర్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పవర్. ఎల్లప్పుడు పవర్లో ఉండాలి. ప్రాబ్లమ్స్ ఆలోచిస్తే పవర్ పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకో ప్రాబ్లం ఏం తెలుసా, వర్స్ట్ ప్రాబ్లం. నేను ఇప్పుడు ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నా చేతనైనంత వరకు నేను మాదాపూర్ డివిజన్ కోసం పోరాడి నేను సాధించుకుంటే లేకపోతే పెరిగితే టూ సైడ్ ఆఫ్ ది కాయిన్. కానీ ఇక్కడ ఈ నేషన్లో నాది బయోలాజికల్ బర్తే కాదు. ఐఎమ్ సర్టన్లీ ఐఎమ్ షూర్ దట్కి దైవ నిర్ణయం వల్ల నేను పుట్టాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టాకింగ్ దిస్ వే. ఎక్కడండి సమాజాన్ని, దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు మీరు చూడండి, నేషనల్ మీడియా మొత్తంలో 1 సైడెడ్ న్యూస్ ఉంటుంది. అదే న్యూయార్క్ టైమ్స్ చూసుకోండి ఎట్లా ఉంటుంది మన దేశం పట్ల. మన మీడియా ఏదైతే మీడియా సొసైటీ ఉందో, 4th పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ, అది 1 సైడెడ్గా చెప్తూ ఉంటే నాలాంటి సామాన్య ప్రజలు వాయిస్ రేస్ చేస్తే వైలెంట్ రియాక్షన్ రాదు మన పట్ల? 100%. కానీ వాస్తవానికి మన సంవిధానం ఏమంటుంది? మనం సోకాల్డ్ ఫ్రీ సొసైటీ అని వాస్తవానికి 100% అచీవ్ చేసుకున్నాము. చాలా డౌట్లు నాకు. అబద్ధాన్ని బేస్ చేసుకొని నువ్వు సత్యమేవ జయతే అన్న నీ కల్చరల్ ఇథోస్ని నిలబెట్టగలుగుతావా? నువ్వే అన్నావు కదా ఫార్మర్ ఇన్కమ్ డబ్బులు అని, నల్ల చట్టాలు తీసుకొచ్చింది కూడా నువ్వే. అదే రాహుల్ గాంధీ అంటున్నాను మీకు, అరే 15,000 crore per day అదానీ అంబానీ ఈజ్ గెయినింగ్. హౌ కమ్ దే ఆర్ గెయినింగ్? ఏదో ఇప్పుడు
లెజిస్లేషన్లో ఏదో లూప్ హోల్ ఉన్నప్పుడేగా వాళ్ళు అంతా మిస్యూజ్ చేస్తున్నారు. అదే సామాన్య ప్రజలు మాత్రం బీదోలుగానే మారిపోతున్నారు. ఇదేం దేశం అండి? మీరు చెప్పారు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మిస్ వరల్డ్ అయినా మిస్ వరల్డ్ జరుగుతుంది కాంటెక్స్ట్. మన హైటెక్ సిటీ చుట్టుపక్కల అంతా జరుగుతుంది. మీరు వెళ్ళారు ఎప్పుడైనా చూడడానికి కదా? నేనా మిస్ వరల్డ్గా? నేను టీవీలో చూస్తాను. అయితే మొన్న ఒక ఇంగ్లాండ్ నుంచి ఒక అమ్మాయి అక్యూజ్ చేసింది. ఇక్కడ పర్సనల్ గ్రౌండ్స్, ఆన్ పర్సనల్ గ్రౌండ్ నన్ను అబ్యూజ్ చేస్తున్నారు ఇక్కడ ఈ టైప్లో. ప్రపంచంలో మిస్ వరల్డ్ కాంటెస్ట్లో అసలు ఆ కాంటెక్స్ట్లో కూడా ఆ ఊరు తిప్పి చూపించడాలు, అక్కడ ఉన్న లోకల్ టెంపుల్స్కి తీసుకెళ్ళాలి, ఇట్లాంటి ఎప్పుడు జరగల. ఫస్ట్ టైం తెలంగాణలో వాళ్ళు రాగానే ఏదో తెలుగింటి ఆడపడుచులు పిలిచినట్టు వాళ్ళందరికీ చీరలు ఇచ్చి వాళ్ళని రెడీ చేసి వీటన్నిటికి తిప్పుతున్నారు. అంటే ఐఎమ్ సార్ట్ ఆఫ్ సర్ప్రైజ్డ్. అంటే ఒక ప్రైవేట్ ఎంటిటీ ఆర్ ప్రైవేట్ కాంటెస్ట్ ఇది. దీంట్లో గవర్నమెంట్ ఇంక్లూషన్స్ కూడా డెఫినెట్గా ఉన్నాయి. ఎంత స్ట్రాంగ్గా వాళ్ళ జనరల్గా వెళ్ళే దారిని సైడ్ ట్రాక్ చేసి వీళ్ళ ట్రాక్లో తీసుకొచ్చుకొని పని జరుగుతుంది ఇక్కడ. లేకపోతే దానివల్ల ఇట్లాంటి అమ్మాయి చేసిన ఆరోపణలు లాంటివి వచ్చాయా? No, see, one thing, Anand garu, Miss World is a pride thing happening here in the Hyderabad. As I told you, హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఏమాత్రం తగ్గకుండా ఉంది. గ్రేట్ ప్లేస్ టు లివ్ ఆన్ అన్న దానికి ఎగ్జాంపులే మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఇక్కడ చేయడం, ఇక్కడ జరగడం. మిస్ వరల్డ్ అనేది అక్రాస్ ద వరల్డ్ కంట్రీస్ నుంచి అందమైన మహిళలు రిప్రజెంటేషన్ చేసుకుంటారు, పోటీ పడతారు. అదో స్పోర్ట్. ఊకే ఏదో పౌడర్లు, మేకప్లు హరీష్ రావు గారు చెప్తున్నట్టు. అంటే ఒకటి మీరు ఆలోచించండి, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అంటున్నారు, ఏమంటున్నారు, మిస్ వరల్డ్ అవసరమా ఇక్కడ మన దేశంలో అంటే మీరు ఇంటలెక్చువల్గా ఎంత బ్యాంక్రప్ట్ ఉన్నారో, మీ ఆలోచన ఎంత చిన్న స్థాయిలో ఉందో. ఫార్ములా ఈ కూడా అవసరం లేదు కదా అలాంటప్పుడు యాజ్ యూ సెడ్ రైట్, నో ఫార్ములా ఈ అనేది వరల్డ్ అటెన్షన్ కోసం చేసామని కేటీఆర్ గారు అనవచ్చు. మిస్ వరల్డ్ నుంచి వరల్డ్ మొత్తం అబ్జర్వేషన్ జరుగుతుంది. వన్ డే ఈవెంట్ కాదు, నెలంతా మాత్రం కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. ఎంత వరల్డ్ నోటీస్ వస్తుందా లేదా హైదరాబాద్కి? సో ఇక్కడున్న కల్చర్ని ఆ టూరిజం రూపంలో మనం ఎక్స్పోజ్ చేస్తే టూరిజం ఇండస్ట్రీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకని ఇక్కడ ఉన్న 1000 పిల్లర్ టెంపుల్ కావచ్చు, నాగార్జున సాగర్లో ఉన్న బోధ్గయ అది స్తూప కావచ్చు, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాము? వీఆర్ నాట్ లెస్ దెన్ హియర్ అక్రాస్ ఎనీ వరల్డ్ టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఫేమస్ ప్లేస్ ఉందో, వీఆర్ నాట్ లెస్ కాంపిటెంట్ అని చూపించుకోవడానికే ఈ ఈవెంట్కి అలా తిప్పి ఈ బ్యూటీస్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ రిప్రజెంటింగ్ బ్యూటీస్ వీళ్ళందరికీ తీసుకెళ్ళడానికి రీజన్ అది ఒక బ్యూటిఫుల్ ఇంటలెక్చువల్ స్ట్రాటజికల్ మూవ్ బై గవర్నమెంట్. వి మస్ట్ అప్రిషియేట్ ఫర్ ఇట్, నో రైట్? మూర్ఖవాదన ఏంది? అందాల పోటీ అవసరమా? పోటీ అనేదే అవసరం, జీవితంలో అవసరం, ప్రతి ఒక్క దాంట్లో అవసరం. కానీ మీరు దానికి రాజకీయం లాగానే చూస్తారు. వాస్తవానికి మీరు ఓడిపోయారు, గవర్నమెంట్ లేదు మీకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలకి. మీరు డైజెస్ట్ చేసుకుంటున్నారా? లేదు. అదే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కోణంలో మీరు ఆడి ఉంటే చలో ఈరోజు ఓడిపోయాం, నెక్స్ట్ చూసుకుందాం, ఆ కోణంలో పనిచేయాలి. ఓ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లాగా బిహేవ్ చేయాలి. ఉందా మరి తెలంగాణలో రెస్పాన్సిబుల్ అపోజిషన్? కేసీఆర్ గారు అసెంబ్లీకే రారు, కెప్టెన్ ఆఫ్ ది టీమ్కే ఆయనే రాడు. ఎటు పోతుంది టీము? ఆగం అవుతుంది. అందుకే ఎగ్జాంపుల్ కవిత గారి ఎపిసోడ్, ఎక్స్ట్రా గ్రేడినెస్. పార్టీలో నాకున్న సుప్రీమసీ నాకు ఉండాలి, లెటర్ రూపంలో అంతవరకు లెటర్ వెళ్ళకపోతే ఎవరు దీన్ని లీక్ చేశారని ఓ అథారిటేటివ్ మైండ్ సెట్తో ఇప్పుడు కూడా టీవీలో మాట్లాడడం, రైట్? ఇవన్నీ బీఆర్ఎస్కే. అది అంటారు కదండి, ఒకప్పుడు వీళ్ళకు పేరుంది ఊసరవెల్లి నాయకత్వం అని. రోజుకు పూటకో వేషం వేస్తారని. రోజుకు కూడా కాదు, పూటకో వేషం, ఇంకో వేషధారణ. అది ఎందుకు? అధికారం చేజిక్కించుకోవాలి. ఇప్పుడు కొట్టాలి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని అంటే వెల్ఫేర్ కాంటెస్ట్లో మాట్లాడడం మానేసి అవాకులు చవాకులు పలకడం, ఇవన్నీ ఉంటాయి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఈవెన్ కవిత గారు, ఇదంతా డ్రామా కైండ్ ఆఫ్ థింగ్, కైండ్ ఆఫ్ డ్రామా షో అది. బట్ సీరియస్ తీసుకోవద్దు వాళ్ళకు.
తెలంగాణ సమాజం అయితే వాస్తవానికి వాళ్ళకి సీరియస్ తీసుకోదు. ఏ రోజు సీరియస్ తీసుకుంటారు. కొందరు ఉంటారు వాళ్ళకి సీరియస్ తీసుకునేటోళ్ళు. వాళ్ళకి బీఆర్ఎస్ క్యాడర్ అంటారు. వాళ్ళు సీరియస్ తీసుకుంటారు. వాస్తవాన్ని బట్టి ఇప్పుడు ఒకవేళ బాధ్యత గల అపోజిషన్ ఉండి ఉంటే తెలంగాణలో మొన్న అసెంబ్లీకి రెగ్యులర్గా వచ్చేటోళ్ళు. అవును భయ్, దళిత బంధు ఎందుకు రావట్లేదు? అవును, ఇందాక మీరు అన్నారుగా హైడ్రాలో పేదోళ్ళ ఇల్లులు, ఇంత పేదోళ్ళ ఇల్లు కూల్చేశారు అని లీస్ట్తో పాటు చెప్పాలి. అవును భయ్, ఇక్కడ వరద క్లౌడ్ బస్ట్ అయ్యింది. అవును, వీళ్ళ ధాన్యం సేకరణ జరగలేదు. ఇవన్నీ నంబర్స్ రూపంలో చెప్పాలి, డిస్టిక్ రూపంలో చెప్పాలి, కాన్స్టిట్యున్సీకి ఇంత ఫండ్ అందలేదని చెప్పాలి. ఇవన్నీ చెప్పరుగా. ఏం చెప్తున్నారు? బ్యూటీ కాంటెస్ట్ ఎందుకు? అంటే ఇంటలెక్చువల్లీ ఎంత బ్యాంక్రప్ట్, వాళ్ళ ఆలోచనలు ఎంత చిన్న స్థాయికి ఉంది చూడండి. తిట్టాలి, అవాకులు చవాకులు పలకాలి అంటే ఆ పాడి కౌశిక్ని తీసుకొస్తారు. ఎవరినో తీసుకొచ్చి ముందు పెట్టి ఏదో మీడియా ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళు. బీఆర్ఎస్ని సీరియస్ తీసుకోవద్దండి. బీఆర్ఎస్ని బీజేపీకి అయితే అసలే తీసుకోవద్దు. బీజేపీకి అసలు సీరియస్ తీసుకున్నారనుకోండి వైలెంట్ సొసైటీగా తయారవుతుంది. ఫ్యాక్ట్ని సీరియస్ తీసుకోవాలి. సత్యం ఏంది? సత్యానికి ఓన్లీ వన్ డైమెన్షనే ఉంటుందండి. మహాత్మా గాంధీ అంటున్నట్టు సత్యాన్ని ఫ్యాక్ట్ తెలుసుకోవాలి అంటే నువ్వు సత్యగ్రహిగా మారాలి. లైక్ బ్రహ్మచర్యం తీసుకునేటప్పుడు ఇప్పుడు మీరు సాధులాగా మారాలంటే బ్రహ్మచర్యం తీసుకోవాలి. సత్యం ఏందో కనుక్కోవాలంటే మీరు సత్యాగ్రహికి మారాలి. తర్వాత సర్వోదయ అంటే ఏంటో అర్థమవుతుంది మీకు అంటారు. సో దట్ ఈజ్ అల్టిమేట్ ఎన్లైట్మెంట్ అంటారు, గౌతమ్ బుద్ధ కైండ్. అలా నాకు తెలిసి ఈ ఫిలాసఫికల్ థాట్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా సరే వెల్ఫేర్ కాంటెక్స్లో పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. క్రిటిసిజం నో అండ్ దెన్ బీయింగ్ ఏ అపోజిషన్ చేయాలి. కానీ మీరు వాస్తవానికి అపోజిషన్ది కూడా చాలా కీ రోల్. మీరు షాడో క్యాబినెట్ ఉంటుంది యూకేలో, కరెక్ట్, ఈక్వల్ టు క్యాబినెట్ హోదా తెలుసా వాళ్ళకి. ఎందుకంటే లెజిస్లేషన్లో కూడా వాళ్ళు మార్పులు చేర్పులు చేకూర్చాలి. లెస్సే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి ఇంకా బెస్ట్ ఇన్పుట్ ఏమైనా ఇవ్వగలుగుతారా లేదా? ఎప్పుడు ఇవ్వగలుగుతారు? అసెంబ్లీ ఆర్ పార్లమెంట్కి వచ్చినప్పుడేగా. కరెక్ట్. ఈయన అసెంబ్లీకే రాడు, ఇంకేం ఇన్పుట్ ఇస్తారు? సమాజ నిర్మాణం కోసం, పార్టీ నిర్మాణం కోసం మాట్లాడతారు. వరంగల్లో సభ పెట్టుకోవడం, నిజామాబాద్లో సభ పెట్టుకోవడం, నల్గొండలో సభల్లో పెట్టుకుంటే ఏమొస్తుందండి? కానీ వాస్తవానికి వాళ్ళు సభ పెడితే మంచిది లేండి. 10 సంవత్సరాలు వాళ్ళు దోచుకున్నారు కదా ల్యాండ్లు, భూ కబ్జాలు చేసుకుని వాళ్ళ నాయకులు. వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి కాంగ్రెస్ గవర్నమెంట్, ఇలా సభలు పెట్టుకోండి మీరని. ఆ సభలు పెట్టుకుంటే 200 కోట్లు 300 కోట్లు ఖర్చు అవుతాయి. ఆ రెవెన్యూ మార్కెట్లో వస్తుంది. దానివల్ల కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇప్పుడున్న మార్కెట్ టైట్ సిచ్యువేషన్ కొంచెం ఈజీ అవుతుంది. పొలిటికల్ సభలు కూడా బిజినెస్కి మంచివే. మంచిగా. ఆన్ దట్ నోట్ we spoke a lot of topics, sir. I'm really happy that we got this chance to speak about a very different topics. We spoke about history, we spoke about parties, we spoke about mindsets, life, a lot. And meeto kalsin tarvata I generally have this tendency that I don't like talent getting wasted ever. నా వరకు నేను ఏ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. నేను నా పార్టీ నాకు ఏ పార్టీ మంచి చేస్తుందో, నాకు ఏ పార్టీ మంచి అనిపిస్తుందో నేను కేవలం ఆ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేస్తాను. బట్ మీతో మాట్లాడిన తర్వాత అండ్ ఫ్యూ ఆఫ్ అదర్ పీపుల్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ who are into politics, youngsters, I found little sense in them that ఓకే, వీళ్ళు ఇంతకు ముందులాగా ఏదో బ్లైండ్గా బ్లంట్గా నేను లీడర్, నా వెనకాలకు ఫాలోయింగ్ ఇదంతా కాకుండా ఒక అజెండాతో, ఒక స్ట్రాటజీతో, ఒక క్లారిటీతో ఫంక్షన్ చేస్తున్నారు. అండ్ ఐ రియలీ హోప్ దట్ అవర్ కంట్రీ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ద కమింగ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. బట్ ఐ లైక్ టు సే వన్ థింగ్. మీరు వాస్తవానికి నాలాంటి లీడర్స్, నేనైతే మాదాపూర్ డివిజన్కి కలలు కంటున్నాను. మాదాపూర్లో ఉన్న పేదరికం కోసం ఎంతో పనిచేయాలని ఉంది. మాదాపూర్లో ఉన్న కళలు చిన్న చిన్న పిల్లల రూపంలో కావచ్చు, పాప బాబు కావచ్చు, వాళ్ళకి నర్చర్ చేయాలన్న కోణంలో నేను ముందుకు చూస్తున్నాను. లుకింగ్ ఫార్వర్డ్. మాదాపూర్ డివిజన్కి అధ్యక్షన వహిస్తున్నాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్టీ నాకు బీఫామ్తో సత్కరిస్తే అద్భుతమైన పరిపాలన అందించడానికి, గవర్నమెంట్ మీద ఆర్థిక భారం వేయకుండా సివిల్ సొసైటీ నుంచి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలి, అది వితౌట్ డిస్గస్ ఎంప్లాయ్మెంట్. ఐఎమ్ ట్రయింగ్ టు సే
స్కిల్ అనేది ఎలా రీచ్ అవ్వాలి, ఈ హ్యూమన్ రిసోర్స్ని ట్రైన్మెంట్గా ఎలా మార్చుకోవాలి, ఓ బెస్ట్ స్కూలింగ్ ఎలా ఇవ్వాలి, ఓ బెస్ట్ ఆస్పిరేషన్కి రేస్ అయ్యేటట్టు సమాజం నుంచి పిల్లల్ని ప్రతి ఒక్క వర్గానికి వృద్ధులైనా సరే వాళ్ళకి మంచి మంచి ఆస్పిరేషన్ పెరిగేటట్టుగా పనిచేయాలని నాకుంది. ఆ కోణంలో నేను పని చేస్తూనే ఉంటా. యాజ్ ఐ బిలీవ్ ఇన్ గాంధీ, కష్టపడుతూనే ఉంటుంది. లెట్ యువర్ వర్క్ స్పీక్. ఆ కోణంలో పనిచేస్తూ ఉంటా. మీరు కూడా, మీ వ్యూవర్స్ కూడా, నాకు మౌత్ పబ్లిసిటీ అనేది చాలా అవసరం, ఎవరికైనా అవసరం. ఐఎమ్ ఓపెన్లీ క్లెయిమింగ్. వై? బికాస్ మాదాపూర్ డివిజన్కి పెట్టే అంత సత్తా ఉంది, కానీ మరీ మ్యాసివ్ సత్తా అయితే లేదు ఆర్థికంగా. సో మీరు, మనము అందరం కలిసి ఓ సమాజ నిర్మాణం కోసం మాదాపూర్లో మీరు ఉంటారు కాబట్టి పనిచేద్దాం. ఆ కోణంలో మీరు కూడా హెల్ప్ చేయండి. హెల్ప్ ఇన్ సెన్స్ నాట్ ఇన్ ద రెవెన్యూ, బట్ మౌత్ పబ్లిసిటీ, దిస్ గై కుడ్ డూ బెటర్ అన్న కోణంలో మీరు చెప్తే, ఈ మాటకి మీరు చెప్పినందుకు ఐ ట్రై టు బి ఏ కరప్ట్ ఫ్రీ, ఐ ట్రై టు బి ఏ అదేదో ఇగ్నోరెన్స్లో ఏది బెటర్, రేషనల్ మైండ్ సెట్తో మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తాను. నేను చెప్పక్కర్లేదు సార్, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చూస్తారు కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.